12 కేసులు, నెల రోజుల జైలు జీవితం. ఇది ఆమె క్రిమినల్ ట్రాక్ రికార్డ్. కూటమి సర్కార్ ప్రమాణ స్వీకారం జరగబోయేటువంటి 2 రోజుల ముందే మీ కుటుంబంపై దాడి, మీ భర్తపై అత్యంత దారుణమైనటువంటి దాడి చాలామంది ఊహించారు కదా, మీరెందుకు ఊహించలేకపోయారు? ఎవరికి భయపడే అవసరం లేదు. మనం ఏ తప్పు చేయలేదు, ఏ అవినీతి చేయలేదు, ఎవడైతే దోచుకోలేదు. మీరు నిజంగా అంత అంకిత భావంతో టీడీపీలో గనక పనిచేసి ఉంటే ఎందుకు టీడీపీ సస్పెండ్ చేశారు మిమ్మల్ని? కృష్ణవేణి అమ్ముడు పోవటం మీరు చూసారా? కృష్ణవేణి కోవర్టీజం చేయటం మీరు చూసారా? కృష్ణవేణి ప్రాసిక్యూషన్ చేస్తుంది, ప్రాసిక్యూషన్ చేస్తేనే బతికిద్ది. మరి పార్టీలో ఉన్నప్పుడు నేను శివంగని ఎందుకు అయ్యాను? వైఎస్ఆర్సీపీ ఎక్స్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి మీరు మీ హస్బెండ్ 30 లక్షల రూపాయలకి అమ్ముడుపోయారు అనేటువంటిది మీ వరకు వచ్చిందా ఈ ఆరోపణ? ఇంత దారుణమైన ట్రోలింగ్ టీడీపీ ఐటీడీపీ చేయించిందని మీరు బలంగా నమ్ముతున్నారా? ఒకవేళ అనటానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అది నడిపిస్తుంది ఎవరు? అది నడిపిస్తుంది ఎవరు? సాక్షాత్తు నారా లోకేష్ గారు కాదా టీముని పెట్టుకొని? నారా లోకేష్ గారి ఫ్లెక్సీ ముందు మీ హస్బెండ్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించి చాలా దారుణంగా కొట్టినటువంటిది వీడియో. ఇంట్లోకి మొత్తం వచ్చేసారన్న ఒక 50 మంది వరకు వచ్చి ఇంట్లో ఉన్న మనిషిని బట్టలు మొత్తం తీసి, అసలు ఉండకూడదు, నగ్నంగా తీసుకెళ్ళాలి. అలాగా మనిషిని ఒంటి మీద ఒక్క లుంగి కూడా, అది కూడా పూర్తిగా ఒంటి మీద ఉండనీయకోకుండా నాకేం తోచట్లేదు. ఇక అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాల. నాకు పదవులు అక్కర్లేదు, రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసమే, పార్టీ కోసమే ఉంటాను అని ఎలా నమ్మాలి? మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి? పార్టీ ఎలా నమ్మాలి? అసలు 12 కేసులు, నెల రోజుల జైలు జీవితం. ఇది ఆమె క్రిమినల్ ట్రాక్ రికార్డ్. ఒకవేళ ఆమె కన్నీళ్లను రాయాల్సి వస్తే వాక్యాలు దొరకవు. ఒకవేళ ఆమె ఆవేదన మొత్తం అక్షరాల్లోకి తీసుకొని రావాలంటే అక్షరాలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాయి. ఇది ఆమె ఆవేదనను దగ్గరుండి చూసినటువంటి సన్నిహితులు చెప్పేటువంటి మాట. అసలు ఏ తప్పు చేయకపోతే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పి విమర్శించేటి వాళ్ళందరూ ఆమె అంకిత భావాన్ని చూస్తే ఒక పార్టీకి ఒక కార్యకర్త ఎలా ఉండాలో ఇలా ఉండాలి అని చెప్పి ఉదాహరణ చూపిస్తారు. ఇలా ఇంట్రో చెప్పాల్సి వస్తే ఎలాగైనా చెప్పొచ్చు, కానీ అసలు ఎందుకు వాళ్ళు ఈ స్థితికి వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అనేటువంటి దానిపై ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్సీపీ ఉమెన్ లీడర్ పాలేటి కృష్ణవేణి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. కృష్ణవేణి గారు నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి ఆవేదన మాత్రమే కాకుండా మిమ్మల్ని వేటాడుతున్నటువంటి పరిస్థితుల నుంచి ఇప్పటి వరకు ఎవరితో పంచుకోలేదు. ఎంతో రిక్వెస్ట్ చేసిన తర్వాత, కాస్త బలవంత పెట్టిన తర్వాత మిమ్మల్ని హాట్ సీట్లో కూర్చోబెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ అన్న, మీకు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ జనాల ముందుకి నన్ను తీసుకొస్తున్నందుకు. ఇవాళ నేను పడిన బాధ వల్ల, నేను పడిన ఆవేదన వల్ల ప్రజలకు నేనేం చెప్పుకోవాలి అనుకునేదాన్ని బయటికి తీసుకొస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా డయల్ న్యూస్ ఛానల్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ పోతే ఖచ్చితంగా నిన్ను చంపాలి అని డిసైడ్ అయ్యారు. ఏ క్షణమైతే ప్రభుత్వం మారిపోయిందో వేట ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని చెప్పి డిసైడ్ అయ్యారు. నేను కూడా అనుకున్నాను. కట్ చేస్తే కూటమి సర్కార్ ప్రమాణ స్వీకారం జరగబోయేటువంటి 2 రోజుల ముందే మీ కుటుంబంపై దాడి, మీ భర్తపై అత్యంత దారుణమైనటువంటి దాడి చాలామంది ఊహించారు కదా, మీరెందుకు ఊహించలేకపోయారు? అంటే ఊహించాల్సినంత దుర్మార్గంగా ఉంటాయి రాజకీయాలని మేము అనుకోలేదన్న. ఎందుకంటే మాది రాజకీయ ప్రవృత్తి కాదు, రాజకీయమే వృత్తి కాదు. మేము సామాన్యులం. పార్టీకి నిబద్ధతగా పనిచేస్తే, పార్టీ ఒక నాయకుడిని నమ్ముకొని కట్టుబడి పనిచేస్తే తప్పు అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది తెలియక
ఒకవేళ మనం నిలబడ్డా కూడా మేమున్న పరిస్థితుల్లో ఎంత దారుణంగా మమ్మల్ని సీరియస్గా ట్రీట్ చేస్తారని అయితే మేము అనుకోలేం. ఎందుకంటే ఎవరైనా కానీ మినిమం కొంచెం సెన్స్ ఉన్నోడు ఎవడైనా సరే, అంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్నోడికి అర్థం కాలేదేమో కానీ కొంచెం సెన్స్ ఉన్న సామాన్య వ్యక్తికైనా అరే వాళ్ళని కదిలిస్తే మేము అనవసరంగా బయటికి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము, జనాల్లో వాళ్ళని పెద్దోళ్ళని చేసిన వాళ్ళం అవుతాం అన్న ఆలోచనలో ఉంటారు తప్పితే ఎవడు కూడా ఇంత దారుణంగా తీసుకొస్తే మా పార్టీకి నష్టం కలిగిద్దనే ఆలోచన లేకుండా గుడ్డితనంగా ఒక బీసీ ఆడబిడ్డ మీద ఇంటి మీద పడి బీసీ ఆడబిడ్డ పిల్లల్ని భర్తని ఇబ్బంది పెడుతున్నారన్న ఆలోచన కూడా లేదు. అంటే అది ఆ పార్టీలో ఉన్న మంత్రి గారు, ఆ పార్టీలో ఉన్న ఆ మంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న వాళ్ళు ఆలోచించుకోవాలన్న. మేమైతే ఒకటే జరిగిద్ది అని మేము అనుకోవాలా, జరిగింది ఓకే, ఇంకా అంతకుమించి ఏం చేయగలుగుతారు. మీరు వైసీపీలో ఉన్నప్పుడే అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీ మీద అటాక్ జరిగింది. అవునన్న. యువగళం టీమ్ మీ ఇంటికి వచ్చి దాడి చేసి నానా ఇబ్బందులు పెట్టింది. ఆ వీడియోస్ అంతా కూడా ఇప్పటికీ ఉన్నాయి. అంటే మీరు వైసీపీలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే అటాక్ చేసినటువంటి వాళ్ళు గవర్నమెంట్ మారిన తర్వాత మిమ్మల్ని వెంటాడకుండా వేటాడకుండా ఉంటారని మీరు ఎట్లా అనుకున్నారు అసలు? అట్లా అనుకోవటానికి ఏంటంటే అన్న, వాస్తవంగా నేను మంగళగిరి నియోజకవర్గ నాయకుడికి అంటే శాసనసభ్యుల స్థాయితో పోలిస్తే నేను చాలా చిన్నదాన్ని. వాళ్ళ అంతస్తులో కానీ ఆస్తిలో కానీ లేదంటే అన్ని విషయాల్లో కూడా నేను చాలా చిన్నదాన్ని అన్న. కానీ ఈ చిన్నదాన్ని చూసి ఇంత చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటకో లేదంటే ప్రజల్లోకి వచ్చే ఆదరణకో భయపడ్డారు అంటే అతను ఎటువంటి నాయకుడు అని నేను ఆలోచించుకున్నా. అతను ఎంత స్థాయిలో ఉన్న నాయకుడైనా సరే ఎదురు నిలబడి నేను పోరాడాలి, నేను సాధించుకోవాలి. ఎందుకంటే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిగా ఉన్న నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది వాళ్ళే. తీసుకొచ్చిన తర్వాత కొంత టైం వరకు పార్టీ నడుస్తుంది, పార్టీ నేను అధికారంలోకి వస్తాను, నేను ఒక నాయకుడిగా ప్రూవ్ అయ్యాను, ఇంకెవరితో నాకు అవసరం లేదనుకున్నప్పుడు బయటికి గెంటేసింది వాళ్ళే. అంటే రమ్మంటాం పొమ్మంటాం ఏదైనా వాళ్ళ ఇష్టమేనా అన్న? మాకుండవా వ్యక్తిగతాలు? మాకుండవా? మా కుటుంబాలు ఉండవా? మా ఆత్మాభిమానం దెబ్బతినదా? దాన్ని బట్టి నేను ఎదురు తిరిగా నిలబడ్డాను, పోరాడాను అన్న. వాళ్ళు ఏది చేసినా కూడా పోరాట తత్వం అనేది మా పుట్టుకల్లో ఉంది. గౌడబిడ్డగా మా పుట్టుకల్లోనే పోరాడే తత్వం ఉన్నప్పుడు ఎవరికి భయపడే అవసరం లేదు. మనం ఏ తప్పు చేయలేదు, ఏ అవినీతి చేయలేదు, ఎవడైతే దోచుకోలేదు, ధైర్యంగా గుండెల మీద చేసుకొని చెప్పుకోగలుగుతానన్నా. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవడి సొమ్ము తీసుకోలేదు, ఎవడి దగ్గర చేయి చాపలేదు, ఎవడి జీవితంలో నష్టపోవాలని మన వెనకాల గుంటలు దావలేదు. నేను ధైర్యంగా చెప్పుకోగలుగుతా. ఇవాళ నన్ను ఇబ్బంది పెట్టి నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు సంతోషపడుతున్నారు, వాళ్ళు ఒక మెట్టు ఎక్కారేమో కానీ నేను దిగజారిపోలా. వాళ్ళు మీకు సరైన కారణం చెప్పకపోవచ్చేమో కానీ ఎందుకు మిమ్మల్ని మీ హస్బెండ్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు అంటే ఆఫ్ ద రికార్డ్గా వాళ్ళు చెప్పేటువంటి కారణం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ ఎక్స్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి మీరు మీ హస్బెండ్ 30 లక్షల రూపాయలకి అమ్ముడుపోయారు అనేటువంటిది. మీ వరకు వచ్చిందా ఈ ఆరోపణ? అన్న మాట అంటాం చాలా ఈజీ, మాట ఎవడైనా అంటాడన్న. చిన్నవాడి కాడి నుంచి పెద్దోడి దగ్గర స్కూల్కి వెళ్ళే పిల్లవాడి కానీ మాట ఊరుకునే ఫ్రీగా వస్తుంది కదా, నాలుక ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటుంది. మాట అంటాం చాలా ఈజీ. ప్రూఫ్లు ఉన్నాయా? తీసుకురండి, చూపించండి. ఎందుకు ఊరుకున్నారు? మీకంటూ ఒక ఐటీడీపీ అని ఒక పెద్ద వ్యవస్థ ఉంది. మీకంటూ ఈ ఐటీడీపీని ఒక ఆ వ్యవస్థను పెట్టుకొని ఎవరినైనా సరే మీ ఇష్టం వచ్చినట్టు చిన్న భిన్నం చేసే వ్యవస్థను పెట్టుకొని పనిచేస్తున్నారుగా. మానసపుత్రిగా వ్యవహరించి నడిపించారుగా. అధికార పక్షంలో ఉన్నప్పుడు నడిపిస్తున్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే ఆయుధంతో కదా మీరు జనాల మీద ప్రయోగాలు చేసింది. ఆ ఆయుధంతోనే మీ దగ్గర ఏమున్నాయో బయటికి తీసుకురావాలి కదన్నా. ఉత్తమ మాట అంటే సరిపోదు కదా. ఇవాళ నిన్న రీసెంట్గా తిరుపతి అనంతపూర్కి సంబంధించిన ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక మహిళ ఇదిగో నేను పలానా వ్యక్తికి ఇన్ని కోట్లు ఇచ్చానని చెప్పి విత్ ప్రూఫ్తో చూపించింది. అలా మీ దగ్గర ఏమైనా ఉన్నాయి ఆ ప్రూఫ్లు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నాకు డబ్బులు ఇచ్చారని, లేదంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి నేను పార్టీలోంచి సస్పెండ్ అవ్వకముందు కానీ లేదంటే అంతకుముందు కానీ ఎప్పుడైనా మాట్లాడారని మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా? తీసుకురావాలి కదా. ఏ ప్రూఫ్లు లేకుండా ఎట్లా ఎలిగేషన్ వేస్తారు? ఆడపిల్ల కదా ఏది చేసినా పడి ఉంటుందని చులకన భావన. వైసీపీలోకి వెళ్ళిపోవాలనే టీడీపీలో ఉన్నప్పుడు నిశ్చయించుకున్నారా, లేకపోతే టీడీపీలోంచి బయటకు వచ్చినటువంటి తర్వాత వైసీపీకి వెళ్ళారా? ఎందుకంటే
మీకు స్థానిక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక చోటా మోటా లీడరో కాదు మిమ్మల్ని కండువా కప్పి ఆహ్వానించింది. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మీ హస్బెండ్ని కండువా కప్పి ఆహ్వానించారు. ఏమీ లేకపోతేనే, ఏది వ్యూహం లేకపోతేనే మిమ్మల్ని ఆ స్థాయిలో ఇన్వైట్ చేశారని చెప్పి నేను నమ్మాలా? అన్న వ్యూహాలు మిగతా వాళ్ళకు ఉన్నాయేమో తెలియదు, కానీ మాకైతే నాకైతే పర్సనల్గా నాకు అంత ఆలోచించే అంత పరిజ్ఞానము లేదు, అంత రాజకీయపరమైన ఆలోచన ప్రణాళికలు లేవన్న. వాస్తవంగా అయితే మేము అసలు ఇక రాజకీయాలే వద్దు, మాకు ఏ రాజకీయాలు వద్దు, మాకు మేము ప్రశాంతంగా మా జాబులు మేము చేసుకుంటాం, మా పిల్లల్ని మేము పెంచుకోవాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు అన్ని రాజకీయాల పార్టీలు నా తలుపు తట్టినాయి. అన్ని రాజకీయాల పార్టీలు నా దగ్గరకు వచ్చి మాట్లాడింది, కానీ మేము వద్దు అనుకున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్గా అప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా ఇంటికి 2-3 సార్లు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు అన్నమాట ఒకసారి వచ్చి చూడండి, మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి, లేదంటే లేదు అని చెప్పేసి అన్నారు. కానీ వన్స్ నేను జగనన్న ఛాంబర్లో అడుగు పెట్టిన తర్వాత ఆయన నాతో మాట్లాడే విధానం కానీ, నన్ను రిసీవ్ చేసుకునే విధానం కానీ పర్సనల్గా అరే నేను ఇలాంటి వ్యక్తినా నేను అనింది. అరే నేను నమ్ముకున్న పార్టీ సిద్ధాంత ప్రకారం వాళ్ళు చెప్పిందల్లా నేను చేస్తే నన్ను వాళ్ళు రోడ్డు పాలు చేసి నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టి నన్ను ఇలా చేశారు. అరే అన్యం పుణ్యం తెలియకోకుండా ఏం ఈ వ్యక్తి ఏంటి, ఈ వ్యక్తి గురించి ఏంటో తెలియని వ్యక్తిని నేను మాట్లాడినాను, ఇవాళ నేను దోషణ అయిపోయాను. కానీ ఆ వ్యక్తి కనీసం ఆలోచనలో కూడా లేదు, ఆ మాటలో కూడా లేదు, కానీ కంటి చూపులో కూడా లేదు. ఎంత ఆప్యాయంగా అంటే ఒక సొంత చెల్లిని షర్మిలమ్మని ఎట్లా చూస్తారో నాకు తెలియదు, కానీ అంత సొంత చెల్లిలాగా నన్ను ఆదరించారు ఆ రోజును కూడా. అప్పుడు జగనన్న నాతో మాట్లాడిన మాటలన్నిటికీ ఓకే, పార్టీ కోసం కాదు, పార్టీ సిద్ధాంతం కోసం కాదు, వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించే నేను పార్టీలో జాయిన్ అయ్యా. ఆయన మాట్లాడిన విధానానికి ఈ రోజు కూడా చెప్తా అన్న, ఈ రోజు కూడా స్టిల్ రాజకీయాల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంతకాలం కృష్ణవేణి రాజకీయంలో ఉంటుంది, ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో. రాజకీయాలు వద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు విరమించుకున్న తర్వాత కృష్ణవేణి కూడా పాలిటిక్స్లో ఉండదు. వైఎస్ఆర్సీపీలో మీరు జాయిన్ అయినటువంటి తర్వాత మీకేం రెడ్ కార్పెట్ లేదు. మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు టీడీపీలో ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువగా వైసీపీలోనూ ఉన్నారు. ఈరోజు వరకు వైసీపీలో ఒక బలమైన పోస్ట్ కానీ, ఒక ఉన్నతమైన స్థానం కానీ లేదు. నేను ఇది అని చెప్పుకోవటానికి మీ దగ్గర ఒక పదవి లేదు అంటే మీకు సొంత పార్టీలోని శత్రువులు ఉన్నారు అనేటువంటిది నా ఆన్ రికార్డ్ మాట. ఉంటారన్న, డెఫినెట్, అది మానవ నైజం. ఒక మనిషి ముందుకెళ్తుంది, ఇప్పుడు అధినాయకుడి దగ్గర ఒక గుర్తింపు కావాలని ప్రతి మనిషికి ఉండిద్ది అన్న. ఒక పార్టీలో పనిచేసే కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, ఎవరికైనా సరే, ఎవరైనా దేనికోసం పనిచేస్తారు? అధినాయకుడి దగ్గర ఒక గుర్తింపు కోసం పనిచేస్తారు. అధినాయకుడు మమ్మల్ని ప్రేమగా ఆదరిస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇబ్బంది పడటం నార్మలే కదా. ఇబ్బంది పడుతున్నారు, పడనివ్వండి, వాళ్ళని మనం మార్చలేం కదన్న. మనిషి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా అన్ని మాట్లాడలేను కదా. కృష్ణవేణి రాజ్ కుమార్ టీడీపీలోంచి ఒక స్కెచ్తో బయటకు వచ్చారు, కోవర్ట్స్ లాగా బయటకు వచ్చారు. వైసీపీలో జాయిన్ అయిన వెనక ఒక కుట్ర ఉంది, వీళ్ళు ముమ్మాటికి టీడీపీ కోవర్టులే అని మీ మీద, మీ హస్బెండ్ మీద వైసీపీలో చర్చ జరిగిన మాట వాస్తవం కాదా? ఇదే ఫిర్యాదులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన మాట వాస్తవం కాదా? వాస్తవమేనన్న, వాస్తవమే జరిగింది. ఓకే, ఒక స్కెచ్ ప్రకారం నేను వచ్చానే అనుకోండి, ఇవాళ నేను ఎన్ని బాధలు పడాల్సిన అవసరం లేదుగా ప్రతిపక్షంలో. ఇప్పుడు ప్రూవ్ అయింది, ఒప్పుకుంటాను, ఇప్పుడు ప్రూవ్ అయింది. నేను అప్పుడు మీరే అంటున్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు కూడా డైరెక్ట్గా లోకేషే మా ఇంటికి మనుషుల్ని పంపించి, లోకేష్ గారే మనుషులే మా ఇంటికి వచ్చి మా మీద దాడి చేసి, అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను హాస్పిటల్లో ఉండి నేను ఇబ్బందులు పడకుండా ఏం లేను కదన్న. ఆ స్కెచ్ ప్రకారం అయితే వాళ్ళు ఎందుకు మా మీద దాడి చేస్తారు, నన్ను ఎందుకు ట్రోల్ చేస్తారు? కృష్ణవేణి మీరు చేసిన ట్రోలింగ్ అంతా ఇంత ట్రోలింగా? ఎంటైర్ స్టేట్లో ఏ మహిళని చేయనంత దారుణమైన ట్రోలింగ్ కృష్ణవేణి పాలెటి పడింది. జనసేన టీడీపీ పార్టీల ద్వారా. టీడీపీ పార్టీ చేసిన ఇదేంటన్నా, కృష్ణవేణి పాలెటి నగ్నంగా తిరుగుతుంది రోడ్ల మీద, మంగళగిరి పురపాలిక నగరంలో రోడ్ల మీద తిరిగిందని చెప్పేసి చేస్తే ఏ ఆడపిల్ల భరిస్తుంది? ఆ పోస్టులు నేను చూశాను, ఆ ట్రోలింగ్ నేను చూశాను. ఒక 24 hours న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ ప్లేట్స్ నట్టు వేసి ఒక మార్ఫ్డ్ ఇమేజెస్ పక్కన పెట్టి అర్ధరాత్రి వ్యభిచారం
కోసము నగ్నంగా తిరుగుతుందని చెప్పి మమ్మల్ని దారుణంగా ట్రోల్ చేశారు. అదేంటన్నా డైరెక్ట్ మా అత్తగారిని ఏంటి, మా అమ్మగారిని ఏంటి, మా మామగారిని ఏంటి, నా భర్తని ఏంటి, నా పిల్లల్ని ఏంటి, ఈవెన్ నా ఆధార్ కార్డ్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, నా బండి నెంబరు ప్రతిదీ ఇవాళ వాళ్ళ FBలో ఉన్నాయి తెలుసా. ఎవరు ఊరుకుంటారన్నా? ఏ ఆడపిల్ల ఊరుకుంటుంది? ఎంతవరకు భరిస్తుంది? ఇదేనా నారా లోకేష్ గారు సభ్యత? అదేనా చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన క్రమశిక్షణ అని అడగాలనిపిస్తుంది. మీ మీద చేసినటువంటి ఇంత దారుణమైన ట్రోలింగ్ టీడీపీ ఐటీడీపీ చేయించిందని మీరు బలంగా నమ్ముతున్నారా? ఒకవేళ అనటానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా అన్న, ఇవాళ ఐటీడీపీ అనే దాన్ని నడిపిస్తుంది ఎవరు? ఐటీడీపీ స్టార్ట్ చేసేటప్పుడు మేము కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్గా ఉన్న వాళ్ళం. ఉన్నారు కదా? అవును, మేము పనిచేసిన వాళ్ళమే. మాకు తెలియని కాదుగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లా మాట్లాడిస్తారు, ఏ విధమైన స్క్రిప్ట్లు ఇస్తారు, ఎలా దారుణంగా ఎదుట వ్యక్తి తనంతట తానే అంజలి అనే మహిళ తనంతట తానే ఆత్మహత్య చేసుకునేటట్టుగా ఏ రకంగా పురిగొలుపుతారు అనేది మాకు తెలిసిన విషయాలే. అది నడిపిస్తుంది ఎవరు? సాక్షాత్తు నారా లోకేష్ గారు కాదా? టీముని పెట్టుకొని బయటోళ్ళు కాదు కదా. ఆయన ఐటీడీపీ అనేది ఆయనకి సొంత మానస పుత్రిక అన్న. నారా దేవాంశ ఎట్లాగా పుత్రుడో ఇది ఒక కూతురు ఐటీడీపీ అనేది. దాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇంకా నాకు తెలియకపోతే, నేను ఆ పార్టీలో పనిచేసి బయటకు వచ్చిన దాన్ని అక్కడ ఏం జరిగిద్దో నాకు తెలియకపోతే కదా నేను ఫీల్ అవటానికి. నాకు తెలుసు కదా. చేశారు, చేస్తున్నారు, చేయనివ్వండి, అంతకుమించి ఏం చేయగలుగుతారు అని ఎదుర్కొని నిలబడ్డా. లేదు ఎంఐ ట్రోలింగ్ కూడా ఇది కావట్లేదని దాడులే చేశారు. దాడులకి నిలబడ్డా. కాకపోతే ఆ లోకల్గా ఉన్న కొంతమంది సహచరులతోటి, ఆ నాయకులతోటి వాళ్ళు కలిసిపోయి చేశారు, భరించాను. ఆ ట్రోలింగ్ అంతా ఒక ఎత్తు కృష్ణవేణి గారు. ఏపీలో కూటమి సర్కారు వచ్చిన తర్వాత మరికొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకారం ఉంది అనగా తెలుగు రాష్ట్రాల మొత్తం నివ్వెరపోయి చూసినటువంటి ఓ దుర్మార్గమైన ఘటన ఉంది. నారా లోకేష్ గారి ఫ్లెక్సీ ముందు మీ హస్బెండ్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించి చాలా దారుణంగా కొట్టినటువంటిది వీడియో. నాకు తెలిసినటువంటి రికార్డ్ ప్రకారము, నాకున్న సోర్స్ ప్రకారము, ఈ ప్రపంచమంతా చూసింది వీడియోలో కేవలము 15% మాత్రమే. దాని వెనుక చాలా జరిగింది అని చెప్పి. నిజమేనా? చాలా జరిగిందండి. ఏం జరిగింది? వాళ్ళు దాదాపు 19వ తారీఖు, అప్పటికి మేము మా పిల్లలు, నేను నలుగురు బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇంట్లో. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఒక 10-15 మంది డోర్లు బద్దలు కొట్టేస్తున్నారు. బయట ప్రహరీ గేటు బద్దలు కొడుతున్నారు. ఏంటో ఏం జరుగుతుందని బయటకు వచ్చాం కామన్గా. నేను ఒక్కదాన్నే వచ్చా, వాళ్ళు లోపలే ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారన్న, నార్మల్గా లుంగి కట్టేసుకొని ఉన్నారు. సమ్మర్ టైం, ఆ టైము ఉన్న అలాగా వస్తున్న వ్యక్తులు చుట్టూ నుంచి గోడలు ఎక్కేసి, పక్కన వాళ్ళ బిల్డింగ్లు ఎక్కేసేసి, ఇక 4 పక్కల నుంచి ఒక్కసారిగా ఇంట్లోకి మొత్తం వచ్చేసారన్న. ఒక 50 మంది వరకు వచ్చి ఇంట్లో ఉన్న మనిషిని బట్టలు మొత్తం తీసి, అసలు ఉండకూడదు, నగ్నంగా తీసుకెళ్ళాలి. వాళ్ళు చెప్పిన ఆరోపణ ఏంటంటే, రాజ్ కుమార్ అనే వ్యక్తి మా ఆడపిల్లల్ని గొడవ చేశాడు. చుట్టూ ఉన్నోళ్ళు స్పందిస్తారుగా, చూస్తారు కదా. మా ఆడపిల్లల్ని గొడవ చేశాడమ్మా, మీరు ఊరుకుంటారా మీ ఇంట్లో ఆడపిల్లల్ని గొడవ చేస్తే? ప్రూఫ్ ఏం లేదు. రాజ్ కుమార్ దొరికిన తర్వాత నువ్వు నారా లోకేష్ అంటావా, నువ్వు సో అండ్ సో వాళ్ళని అంటావా అని చెప్పేసేసి, ఇక అసలు మన వెనక ఎవరున్నారు ఏంటి, వాస్తవంగా నన్ను కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వచ్చారు. నేను ఒక బీసీ ఆడపిల్లని, చుట్టూ ఉన్న అందరు నా వాళ్ళు, చుట్టుపక్కలంతా కూడా నన్ను, అప్పటికి ఇవన్నీ పడిపోయినాయి. అప్పటికి నా చెయ్యి అంతా ట్విస్ట్ చేసి నన్ను నెట్టేసేసి వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. చుట్టూ వాళ్ళ కెమెరాలు, వాళ్ళు మా వాళ్ళని ఎవరు ఎంతమంది వచ్చినా కూడా అసలు ఇది ఒక విధంగా మేము షాక్లోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అది. ఆ ఒక్క క్షణంలో అన్న, నేను మా హస్బెండ్ని అలా బయటకు తీసుకొచ్చిన తర్వాత నా పిల్లలు, నేను, మా అమ్మ, చుట్టూ అందరూ ఆపుతున్నారు. ఎవరు ఆపినా కూడా ఆగే పరిస్థితిలో లేరు. మా పెద్దమ్మ వాళ్ళ బాబు అయితే కారు కింద పడిపోయారు. ఒకసారి ఇట్లాగా నెట్టేశారు. నెడితే అతను కారు కింద ఒక్క సెకండ్లో
సడన్గా బ్రేక్ వేసాడు అనమాట ఈ అబ్బాయిని కార్ ఎక్కించుకున్న డ్రైవర్. అలాగా మనిషిని ఒంటి మీద ఒక్క లుంగి కూడా, అది కూడా పూర్తిగా ఒంటి మీద ఉండనీకోకుండా అట్లా తీసుకెళ్ళిపోయారు. నాకేం తోచట్లేదు ఇక, అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాల. ఎందుకంటే సిచ్యువేషన్ అంతా దారుణంగా ఉంది. కానీ ఇలా దాడి చేస్తారు అనుకున్నా కూడా ఇంత దారుణమైన పరిస్థితి, అంటే దాడి చేస్తారంటే ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు, లేక అంతకుమించి ఏమి ఉండదు అనుకున్నాను. కానీ ఈ రకమైన పరిస్థితి తీసుకొస్తారు అని నేను అనుకోలే. 9వ తారీఖు తీసుకెళ్ళిన మనిషిని 10వ తారీఖు తెల్లవారుజాము 4 ఎన్ఎస్ఎల్ ఎడ్లపాడుకు సంబంధించిన హైవేలో రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు, భయంకరంగా కొట్టి. నా భర్త మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడని కానీ, మళ్ళీ నా కుటుంబంతో ఉంటానని కానీ నాకు స్పృహ కూడా లేదన్న. ఒక్కటే నిర్ణయించుకున్నా ఆ రోజు, నా భర్త వచ్చినా రాకపోయినా నాలాంటి పరిస్థితికి ఏ ఆడపిల్లకు రాకుండా ఉండాలనైనా నేను నిలబడతాను అని చెప్పేసి నిర్ణయించుకున్నాను. వాళ్ళ చేతులారా వాళ్ళు చేసిన తప్పే, వాళ్ళ గొప్ప కోసం వాళ్ళు రికార్డ్ చేశారు, బయటే తీసుకొచ్చారు. అదంతా రాష్ట్రం మొత్తం చూసింది. భారతీ మేడం గారు చూశారు, జగనన్న చూశారు, సుమోటోగా హైకోర్టుకు పంపించారు, గవర్నర్ దగ్గరికి లెటర్ రాశారు. వెంటనే పార్టీ ఆఫీస్లో ఎంతమంది ఉంటే అంతమందిని, సెంట్రల్ ఆఫీస్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి తను మళ్ళీ తిరిగి వచ్చాడు అనే వరకు 3 గంటల వరకు భార్యాభర్త ఇద్దరు, జగనన్న భారతమ్మ, ఈరోజు మళ్ళీ మేము మనుషులుగా తిరిగి కూర్చుంటున్నాము, మాట్లాడుతున్నాము, ఒక ముద్ద అన్నం తింటున్నాము అంటే ఆ ప్రతి మతుకు మీద జగన్మోహన్ రెడ్డి గారు వేసిన భిక్ష అన్న నాకు నిజంగా. ఎందుకంటే ఆ రోజున మమ్మల్ని మా ఇన్ఛార్జ్ గారు, అప్పటికే మా వేమారెడ్డి గారిని ఇన్ఛార్జ్గా కూడా అనౌన్స్ చేయాల, ఆయనకి మాకు మధ్య ఉన్న ఒక బాండింగ్ తోటి ఆయన రెస్పాండ్ అయ్యి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు జగనన్న మమ్మల్ని ఇద్దరిని కూడా ఆయన ఛాంబర్లోకి వెళ్ళంగానే హగ్ చేసుకొని ఇద్దరిని దగ్గరికి తీసుకొని బాధపడద్దు అన్నమాట. ఆయన కూడా కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి అన్న. చాలా దారుణం చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు, బాధపడద్దు మీరు, ఏదైనా నేను చూసుకుంటానమ్మా, మీకు ఒకరితో వద్దు, నేను చూసుకుంటా. జరిగింది చాలా దారుణం, చాలా దుర్మార్గం. ఇవాళ ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో తీసుకొస్తున్నారు అంటే వాళ్ళ నాశనం కోసమే అని చెప్పి మీకేం కాదు, ప్రస్తుతానికి అసలు ఇవన్నీ మీరేం పెట్టుకోవద్దు, నేను ఉన్నానమ్మా, ఏదైనా కూడా మీరు నాతో మాట్లాడండి అని చెప్పి ధైర్యం చెప్పి అన్ని రకాలుగా చూసుకొని మమ్మల్ని ప్రతిసారి కూడా ఎలా ఉన్నారు ఏంటి అని అబ్జర్వేషన్లోనే ఉంచుకున్నారన్న. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇవాళ ఏదైతే నేను అన్నానో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని నేను ఆయనను అన్నానో ఆ మాటలన్నీ కూడా నన్ను తిరిగి కొట్టే విధంగా ఆయన మమ్మల్ని చూసుకున్నాడన్న నిజంగా. ఎందుకంటే బయట ప్రపంచానికి కనిపించే జగన్మోహన్ రెడ్డి గారు వేరు. పర్సనల్గా ఎవరైనా సరే ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనతో పర్సనల్ బాండింగ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిలో ఎంత నిర్మలత ఉండిద్దో, ఎంత స్వచ్ఛంగా మాట్లాడతారు అనేది ఒకసారి మాట్లాడితే కట్టుబడిపోతారు. బయట ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఆయనకి. అదేనన్న ఐటీడీపీ ఎఫెక్ట్ అది తప్ప, అది నిజంగా సైకో, శాడిస్టు, దుర్మార్గుడు అని చెప్పేసి ఏదైతే ప్రాపకాండా చేస్తున్నారో ఐటీడీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రషీద్ కేసు కానీ, ఒక రాజ్ కుమార్ కేసు కానీ, అలాంటి కొన్ని వందల మంది వాళ్ళ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి, జరిగినాయి, చనిపోయారు, బాధపడ్డారు, ఇళ్ల మీద పడి కూల్చారు, నడి రోడ్డుకి తీసుకొచ్చారు, ఉద్యోగాలు తీసేశారు, పిల్లలు స్కూల్లో చదువుకోనివ్వకుండా చేశారు, పర్సనల్గా నా పిల్లల్ని చేశారు, ఇంకా ఎంతోమంది పిల్లల్ని చేశారు. అలాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటే వైఎస్ఆర్సీపీకి, ఏదైతే నారా లోకేష్ గారు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో కానన్నా, నాకు ఇన్ని కేసులు ఉన్నాయి, నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నాకంటే ఎవరికి ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి నేను నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను అని చెప్పేసి అన్నారు కదా.
అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం పదవులు ఇవ్వవు అసలు, చూసుకోండిరా, ఏది జరిగినా నేను చూసుకుంటానని జగనన్న ఒక కనుసైగా చేస్తే చాలన్న, మాకేమీ అధికారం అవసరంలా, వైఎస్ఆర్సీపీ క్యాడర్కి ఏమీ అధికారం అవసరంలా, జగనన్న మాటే రాజముద్ర. కనీసం అధికారంలో ఉన్న నాయకులు సీట్లు వదిలిపెట్టి పారిపోతారన్న, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు బరాయిస్తున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు, రేపు నేను అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ నా ప్రజలు, నా కార్యకర్తలు, నా రాజ్యంలో వాళ్ళు సంతోషంగా ఉండాలి తప్పితే కేసులు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు అని ఇబ్బంది పడకూడదు. అధికారం నేను అనుభవిస్తాను, రేపు కింద స్థాయిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఎవరిని గీత దాటనీయకుండా కంట్రోల్ చేయబట్టి ఇవాళ అధికార కూటమి ప్రభుత్వం సఫలంగా ముందుకెళ్తున్నారు, ఆధిపత్యాలు చూపిస్తున్నారు. మాకు అధికారాలు అవసరంలా, ఆధిపత్యాలు అవసరంలా, జీవో ఒకటే, ఒక కనుసైగ చేస్తే వైఎస్ఆర్సీపీలో దుమ్ముగా పంపిస్తారు. మీరు బీసీ గౌడబిడ్డ, మీ హస్బెండ్ ఓసీ కమ్మ. ఈ సోషల్ ఇంజనీరింగ్ కనుక చూసుకున్నట్లయితే ఏదో మామూలుగా బెదిరించి వదిలేస్తారేమో అనుకున్నాను, కానీ నారా లోకేష్ గారి ఫ్లెక్సీ పట్టుకొని, కిరణ్ కదా దాడి చేసినటువంటి జవాది కిరణ్, మా కులం అనేటువంటి తేడా కూడా లేకుండా ఆ స్థాయిలో దాడి చేసి ఒక మెసేజ్ పంపించారు అంటే ఏంటి దాని వెనుకన ఉద్దేశం ఏంటి? విమర్శిస్తే మా వాడినైనా కూడా మేము ఇలాగే చేస్తామని అనుకోవటమా, లేకపోతే మా కులపోడిని మేమే తంతే మిగతా వాడు ఎవడో రాడు అంటమా? ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కాని ఇష్యూ. ప్రపంచానికి చూపించిన విషయం వేరు, వాళ్ళ అంతర్మదనంలో ఉన్న విషయాలు వేరు. ప్రతి ఒక్కడు నేను మీసాలు ఉన్నాయి, నాకు గడ్డ ఉంది, నేను ప్యాంటు షర్ట్ వేసుకున్నా, నేను మగోడినని అనుకొని ప్రపంచానికి చూపిస్తే సరిపోదు కదన్న. లోపల ఇంటర్నల్ ఫీలింగ్స్ కూడా మగాళ్ళలాగే ఉండాలి, కానీ వాళ్ళ ఆడవాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళు పడినంత వ్యసనం, వాళ్ళు పడినంత కుళ్ళు ఆడవాళ్ళు కూడా పడరన్న. లేదంటే ఒక ఆడపిల్ల గురించి నువ్వు ఆలోచించి మేము ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం, మేము ఎప్పటికే పట్టింది రాష్ట్ర స్థాయికి రావాలంటే నువ్వు ఇప్పుడే వచ్చావని. సో ఎంతోమంది దగ్గర ఆల్రెడీ చెప్పి వాపోయి బాధపడి ఫీల్ అయ్యి ఏదేదో చేసుకున్నాడు. అవకాశాలు రాలా, ప్రతిపక్షంలో ఉన్నాము, అధికారం వచ్చింది, తనకి తాను ఏదన్నా పదవి కావాలి అంటే లోకేష్ గారి దగ్గర అతను మార్కులు కొట్టేయాలా. లోకేష్ గారు సహకరించారు, చేశాడు, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్గా మిగిలిపోయాడు, అంతే. ఏం సాధించాడన్న? అఫీషియల్గా మీ మీద ఉన్నది 12 కేసులు, ఒక పోలీస్ స్టేషన్లో కాదు, ఏపీలో చుట్టుపక్కల మొత్తం. ఒక రకంగా చెప్పాలంటే కూటమి మిమ్మల్ని అష్టదిగ్బంధనం చేసింది. 30 రోజుల జైలు జీవితం, పోలీసుల సమక్షంలోనే మీ మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఇంత జరిగినా కూడా మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కనుసైగ చేస్తే మేమేంటో చూపిస్తున్నామంటే దీన్ని పిచ్చి అనుకోవాలా, లేకపోతే మీకు ఇంకా పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు అర్థం కావట్లేదు అనుకోవాలా? వాస్తవ పరిస్థితులు ఏం చేస్తారన్న? ఇంతకుమించి ఏం చేస్తారు? చంపేస్తారా? చంపేనివ్వండి, అంతకుమించి ఏం చేయలేరుగా. ఉంది ఒక్క ప్రాణమే కదా, ప్రాణం తీస్తారా? జగనన్న కోసం ప్రాణం పోయినా పని చేస్తాం. నేను పోతే నా పిల్లలు పని చేస్తారు, నా భర్త పని చేస్తాడు. నేను పోతే నా పిల్లలు పని చేస్తారు, నేను పోతే నా భర్త పని చేస్తారు. ఇవి వినటానికి చెప్పుకోవటానికి ఇది వినటానికి చెప్పుకోవటానికి చాలా బాగుంది కృష్ణవేణి గారు, కానీ ఈ ప్రపంచానికి తెలియనటువంటి విషయం ఒకటి ఉంది. మీ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్కి కూడా కాల్ చేసి బెదిరించారంటే, ఎక్కడ సీట్ దొరకకుండా చేశారంటే, ఇమ్మీడియట్గా ఈ స్కూల్లోంచి పంపించకపోతే ఏం జరుగుతుందో మాకు తెలియదు అని చెప్పి వార్నింగ్ ఇస్తే, బెదిరించో బతిమాలకోనో మీ పిల్లలకి కనీసం చదువుకోవడానికి ప్లేస్ కూడా దొరకకుండా చేసిన తర్వాత కూడా మీరు ఇదే అంటుంటే ఏం చెప్పాలి మీకు నేను? ఈ మాటకు వస్తే అన్న, నేనున్న కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు ఏ మినిస్ట్రీలో ఉన్నారన్న? లోకేష్ గారు ఉన్నది విద్యాశాఖ మంత్రి కదా కదా, కానీ ఆ ఛాంబర్ నుంచే, ఆ కాన్స్టిట్యున్సీ నుంచే ఫోన్ చేసి పిల్లల్ని చదువుకోవటానికి వీల్లేదు, మీరు ఇమీడియట్లీగా పంపించేయాలి అంటే ఆయనకి ఎంత విఘ్నత ఉందంటారు చెప్పండి? ఇందాక మీరు ఒక మాట అన్నారు, మాటలదేముంది, ఎలాగైనా మాట్లాడచ్చు, నాలుక ఉంది కాబట్టి ఎట్లయినా తిప్పొచ్చు అని చెప్పి. మీకోసం, మీ పిల్లల కోసం నారా లోకేష్ గారే కాన్సన్ట్రేషన్ పెట్టి మిమ్మల్ని వేధించారంటానికి మన దగ్గర ప్రూఫ్సే ఉన్నాయి. ప్రూఫ్స్ లేకుండా చేయటమే కదా వాళ్ళ పని. వాళ్ళు అంత ప్రెజర్ చేయకపోతే నా పిల్లల్ని ఇబ్బంది పెట్టాల్సిన, అసలు పిల్లల మీద వాళ్ళ దాష్టికం ఏందన్నా?
చదువుకోవటానికి వీలు లేదు, ఈ స్కూల్లో ఉండటానికి వీలు లేదు అంటానికి వాళ్ళెవరు? అంటే నీకు అధికారం ఉంటే ఏదైనా చేస్తావా? ఇవాళ ఉంటావు 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత ఏంటి? ఈ కింద చేసినోడి పరిస్థితి ఏంటి? కింద ఆధిపత్యం చేస్తున్నాడు కదా. నేను సో అని చెప్పి సో కాల్డ్ లీడర్స్ అందరూ వచ్చి మేము చేస్తున్నాము, మేము పలానా దగ్గర నుంచి చేస్తున్నాం, మేము పలానా దగ్గర నుంచి చేస్తున్నాం అని చెప్పుకున్నారు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటన్నా, వాళ్ళ నాయకుడు ఉంటాడు ఆంధ్రాలో? ఉంటాడా? చేస్తారా వీళ్ళు? చేయనివ్వండి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, లేదు 5 సంవత్సరాలు చదివించకుండా కూర్చోబెట్టుకుంటా, 5 సంవత్సరాల తర్వాత చదివించుకుంటా. అంతకుమించి ఏం చేస్తారు? ఎంతవరకు మీరు చేయగలిగితే, ఎంత అణిచిపెట్టాలనుకుంటే, ఎంత కాలు కిందేసి తొక్కితే అంత ఉద్వేగంగా, అంత ఉత్తేజంగా లెగుస్తాను, చేస్తాను. మీరు ఎంత నా మీద ఒత్తిడి తీసుకొస్తే అంత పట్టుదల ఉంటుంది నాకు, అంత పౌరుషం ఉంటుంది, చేస్తాను. ఓ ప్రశ్న అత్యంత కఠినంగా అడుగుతాను, మీరు బాధపడ్డా కూడా తప్పట్లేదు. నాకు తెలిసి మీరు ఈ పాటికి చనిపోయి ఉండాలి. మీరు మాత్రమే కాదు, మీ భర్త కూడా. ఆ స్థాయిలో నెగిటివిటీ మీకు టీడీపీలో ఉంది అండ్ బై సమయం వైసీపీలో కూడా ఉంది. దాని తర్వాత ఘటనలు నిరూపిస్తున్నాయి. నిజంగా మాట్లాడుకోవాలంటే మీకు అదృష్టం ఉంది కాబట్టి, మీరు తినాల్సిన నూకలు ఈ భూమి మీద ఉన్నాయి కాబట్టి మీరు బతికున్నారు. ఇట్లా మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీ రాజకీయాల కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం ఎవరి పిల్లలైనా బలి కావాల్సిందేనా? మీ పిల్లలు కూడా బలి కావాలా? స్వార్థం ఏముందన్న దీంట్లో? నేనేం స్వార్థం అనుభవించాను చెప్పండి? నేను రాజకీయాల్లో ఉండి ప్రజల కోసం పోరాడాను, లేదంటే నాయకుడి కోసం పనిచేశాను తప్ప నేను ఏమన్నా ఆస్తులు కూడా వేసుకున్నానా? లేదంటే లగ్జరీగా బతుకుతున్నానా? ఏం చేశాను నా స్వార్థం కోసం? లేదంటే ఏదన్నా గొప్ప పదవి ఏమన్నా అనుభవించానా? ఒకటే, నాయకుడిని నమ్ముకున్నాం, నాయకుడి కోసం నడుస్తాం. నాలాగా సామాన్య పరిస్థితుల్లో ఉండి ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ అప్లికేషన్ చూసి నాకు ఏదన్నా పని చేయండి అయ్యా అనే పరిస్థితి రాకూడదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన లోకల్ గవర్నెన్స్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలు బాగుపడాలా, ఆ పవర్టీ లైన్ అనేది దాటి అభివృద్ధి జరగాలి, పిల్లలు బాగుపడాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఒక బీసీ బిడ్డగా, ఒక గౌడ జాతికి సంబంధించిన బిడ్డగా అణచివేత ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అన్న. ఎలా తుస్కారంగా మాట్లాడతారో, ఎంత తుంచి మాట్లాడతారో, ఎంత హీనంగా మాట్లాడతారో అనేవి పర్సనల్గా మా ఇంట్లో అయితే నేను చూడలేదు, కానీ చాలామంది జీవితాలు నేను చూశాను. ఇవాటికి వాళ్ళు లేదన్నంటే నేను తట్టుకోలేను. అలాంటి పరిస్థితులు నా గౌడ బిడ్డలు పడకూడదు. నా పిల్లలు నా జాతి అభివృద్ధి చెందాలా, నా రాష్ట్రం అభివృద్ధి చెందాలా, నా చుట్టుపక్కల ఉన్న జాతితో, నా వాళ్ళతో సంబంధం లేకుండా ఏదైతే నా కమ్యూనిటీతో అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలోకి రావాలి. ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి బిడ్డ అభివృద్ధి చెందాలి, వాళ్ళ కుటుంబం అభివృద్ధిలో ఉండాలి, ప్రతి కుటుంబం బాగుపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన లోకల్ గవర్నెన్స్ కొనసాగాలి అని మేము పనిచేసాము. అది దాంట్లో స్వార్థం ఏముందన్న? జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే మీరు మీ హస్బెండ్ వైసీపీలో జాయిన్ అయిన తర్వాత 1 నెలకో 2 నెలలకో ఖచ్చితంగా మీకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు అని చెప్పి అనుకున్న వాళ్ళల్లో నేను ఒకడిని. కానీ చూస్తే ఏమీ రాలేదు. అసలు మీరు వైసీపీలో ఉన్నారో లేదో కూడా తేల్చుకోవాల్సినటువంటి దుస్థితి. పేర్లు తీసుకొని రాదలుచుకోవట్లేదు నేను. మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళే, పార్టీలోకి రమ్మన్నటువంటి వాళ్ళే మీ ఎదుగుదలకి ఆపేసిన మాట వాస్తవమేనా? చేశారన్న, సహకరించారు, చేశారు, బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేశారు, అన్నీ చేశారు. ఈ విషయం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? తెలిసినా కూడా ఆయన మౌనంగా ఉన్నారు. తెలీదు, అన్నకు తెలీదు, జగనన్నకు తెలీదు. జగనన్న వాస్తవంగా ఆడపిల్లకి ఇబ్బంది కలిగిందంటే ఆయన అస్సలు ఉపేక్షించే పరిస్థితి అయితే కాదు. ఏ రోజు కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా బాధ ఏంటి, నా ఇబ్బంది ఏంటో ఇప్పుడు ప్రతిపక్షంలో చెప్తాను తప్ప, అన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని ఏ రోజు నేను చెప్పనన్న, చెప్పను. ఆయనకి ఇప్పటికీ తెలియదు. వాస్తవంగా ఆ విషయం జగనన్నకు తెలిస్తే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని ఆయన ఆలోచన విధానానికి తగ్గట్టుగానే నన్ను ఉంచేవాళ్ళు. కానీ నేను టీడీపీలో పనిచేసి ఉన్నపాటుగా వైఎస్ఆర్సీపీలోకి వచ్చేసి నేను ఒక స్థాయిలో ఉంటే, ఎప్పటి నుంచో పార్టీ జెండా పట్టుకొని పార్టీలో కష్టపడి తిరిగి పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటన్నా? వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి బాధగా ఉంటుంది కదా. ఆ ఉద్దేశంతో మేము ఏ రోజు కూడా మాకు పలానా పదవి కావాలి, లేదంటే పలానా పని కావాలి, నాకు సమ్ కాంట్రాక్ట్ కావాలి, ఏ రోజు మేము ఆశపడలా. మా స్వార్థం ఎక్కడా లేదు. నేను ఇవాళ మీరు స్వార్థం అన్నందుకు చెప్తున్నా. స్వార్థం అనే
పదానికి కృష్ణవేణి డైరీలో చోటు లేదన్న. కృష్ణవేణి ఆకలిగా ఉన్నా కూడా పక్కన వాడు ఏడుస్తుంటే నేను తినేది కూడా వాళ్ళు బాగుండాలనుకునే క్యారెక్టరే కానీ కృష్ణవేణి ఎప్పుడు కూడా పక్కనోడి పళ్ళల్లో మనం లాక్కొని మనం డెవలప్ అవుదాం అనుకునే క్యారెక్టర్ కాదు కృష్ణవేణి. నాకు తెలిసి టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి జరిగింది వైసీపీ హయాంలో. అవునన్నా. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి జరిగినటువంటి సమయంలో మీరు మీ హస్బెండ్ ఇద్దరు టీడీపీలోనే ఉన్నారు. అవునన్నా. కట్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్లో మీ ఇద్దరు పేర్లు ఉన్నాయి. ఎట్లా సాధ్యం ఇది? ఏంటి అసలు ఇది? అధికార పార్టీ కక్ష సాధింపులో ఇది ఒక పార్ట్ అంతే. వాళ్ళ దగ్గర వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. అదే పార్టీ ఆఫీస్ దాడి చేసినప్పుడు మేము రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినప్పుడు మా మీద ఆ లోకల్ కాన్స్టిట్యున్సీ అధికారి ఎమ్మెల్యే మా మీద వేరే వాళ్ళ చేత కేసు పెట్టించిన కేసు ఉంది. అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా ఇవాళ కాదు లేదు వీళ్ళు టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేసే దాంట్లో ఉన్నారు అంటే అది వాళ్ళ అవివేకం. ఒక కక్ష సాధింపులో అదొక పార్ట్ తప్ప ఏం లేదు కదన్న. ఇక్కడ క్లారిటీ ఇచ్చాను కదా మీకు. పార్టీలో మేము ఉన్నాము, దాని గురించి మేము అక్కడ ప్రొటెస్ట్లో ఉన్నాము. అదే పార్టీలో అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి సంబంధించిన సోకాల్డ్ పర్సన్స్ మా మీద కేసు పెట్టారు, అవి ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ వీళ్ళు టీడీపీ ఆఫీసు పగలగొట్టే దాంట్లో వీళ్ళు ఉన్నారు అంటే అదేంటి కక్ష సాధింపు కాకుండా ఇంకేంటి? టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకుల క్రూరత్వానికి అదొక ఉదాహరణ, దుర్మార్గానికి అదొక ఉదాహరణ. ఏమాత్రం భయపడదు, ఎక్కడా వెనకడుగు వేయదు అనేటువంటిది మీ సన్నిహితులు మీకు ఇచ్చేటువంటి ట్యాగ్ లైన్. నారా లోకేష్ని చాలా తీవ్రమైనటువంటి అసభ్య పదజాలంతో దూషించారు. నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ పైన చాలా దారుణమైనటువంటి పోస్టులు పెట్టారు. వాళ్ళకి గతి పట్టాల్సిందే అనేటువంటిది మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళ వాదన. ఈ రెండిట్లో దేని వైపు నిలబడాలి నేను? పబ్లిక్ లైఫ్లో మేము ఉన్నామన్నా, పబ్లిక్ డొమైన్లో ఉన్నాము, ప్లాట్ఫామ్ ఓపెన్గా ఉంది. మేము ఏం మాట్లాడామో, ఏం దూషించామో, వాళ్ళని ఏం పోస్టులు పెట్టామో అందరికీ తెలిసిన విషయాలే. నిజంగా మీకు పర్సనల్గా కృష్ణవేణి అలా మాట్లాడే వ్యక్తి, ఒక మహిళని కించపరిచి, నేను ఒక మహిళ, ఎదుటివాడు మాట్లాడితే అంత బాధగా ఉండిద్దో నాకు తెలుసు ఆ బాధ. అలాంటి వ్యక్తి, తల్లి లాంటి వ్యక్తిని, తల్లి లాంటి ఒక మహిళని పట్టుకొని అంత క్రూరంగా అంత దుర్మార్గంగా మాట్లాడుతానా, పోస్టులు వేస్తానా? నేను పార్టీలోంచి బయటకు వచ్చిన అమ్మటినే అన్న దివ్యవాణి గారి గురించి, ఇవాళ బీజేపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి యామిని గురించి వీళ్ళు ఈ కారణాల వల్ల బయటకు వచ్చారంట అని నేను ట్వీట్ చేసినట్టు, లేదంటే ఎలా జరుగుతుంది అని చెప్పేసి నేను పోస్టులు వేసినట్టు ఫ్యాబ్రికేట్ చేసి ట్విట్టర్స్ పోస్ట్ చేశారు. భారతీరెడ్డి గారిని మేము అన్నాము అవినాష్ గారితో కలిపి అని ఒక పోస్టర్ క్రియేట్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి అది బయటికి తీసుకొచ్చారు. ఎందుకంటే టీడీపీ ఆఫీస్లో మేము టీడీపీ పార్టీలో పనిచేస్తున్నప్పుడు మా ప్రొఫైల్స్ ఒక వ్యక్తి దగ్గర ఉండేవి, పార్టీ ఆఫీస్కి సంబంధించిన వ్యక్తుల దగ్గర. మేము బయటకు వచ్చిన తర్వాత వాటి గురించి మేము సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ పెట్టాం. ఓకే, కంప్లైంట్ పెట్టాము, అది జరుగుతూ ఉంది. అప్పుడు నేను పెట్టింది కూడా విజయ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పేసి సిఐ గారు, ఆయన కంప్లైంట్ చేశాను. తర్వాత వాళ్ళు పెట్టుకున్నా కూడా నేను కంప్లైంట్ పెట్టాను. ఈ పోస్టులు స్టిల్ ఈ రోజుకి కూడా వాళ్ళు అనే ఎలిగేషన్ కూడా ఇవాళ మా పార్టీలో కూడా వాళ్ళు చూపించే బూచి ఏంటంటే, భారతీరెడ్డి గారిని అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు. ఏం మరి కృష్ణవేణి పార్టీలో ఉన్నప్పుడు ఎవరిదన్నా గడ్డి బీకారా? ఏం చేశారు? ఆ రోజు ఎందుకు ట్రెండింగ్లోకి తీసుకురాలేదు ఆ పోస్టులు? ఇవాళ వైఎస్ఆర్సీపీలోకి రాగానే గుర్తొచ్చేసినాయి వీళ్ళకి. నేను పోస్టులు చేశాను, నేను ఏమేమి కృష్ణవేణి ఏమి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత ఏమి పెద్ద మినిస్టర్ అయిపోలేదు, లేదంటే టీడీపీలో ఉన్నప్పుడు ఏమి చిన్న ఒక మూలలో కూర్చొని జెండా పట్టుకునే కార్యకర్త కాదు. అప్పుడు ఆ స్థాయిలోనే ఉన్నాను, ఇప్పుడు అదే స్థాయిలో ఉన్నాను. అప్పుడు తీసుకురాని ట్రెండింగ్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? కృష్ణవేణి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళింది కాబట్టి, టీడీపీలో ఉండలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీలో కూడా ఉండకూడదు. రెండుకి చెడ్డ రేవళ్ళలాగా తయారవ్వాలి. అటు ఉండకూడదు, ఇటు ఉండకూడదు, ఎవరు ఈ అమ్మాయికి సపోర్ట్ ఉండకూడదు. మేము ఇలా ధ్వంసం చేయాలని చెప్పి చేశారు. చేసినా కూడా నేను ఆల్రెడీ కంప్లైంట్లు పెట్టాను. అలాంటి వ్యక్తిని నేను బాధపడుతున్న వ్యక్తిని ఒక నారా లోకేష్నో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో, లేదంటే భువనేశ్వరి గారినో, లేకపోతే బ్రహ్మణి గారినో అనాల్సిన అవసరం నాకేంటన్నా?
నాకేం అవసరం, వాళ్ళంటే నాకేమన్నా వచ్చి పడుతుంది ఏదన్నా 1 కోటి రూపాయలు, ఏం రాదు కదా, దానివల్ల నాకు ఉపయోగం ఏంటి వాళ్ళు అంటాం వల్ల. కానీ టీడీపీ కార్యకర్తలు మొత్తం అంతా మీ మీద, మీ హస్బెండ్ మీద కత్తిగట్టి కక్ష కట్టుకొని కూర్చున్నారు, ఈ పోస్టులు మీరే వేశారు అని చెప్పి వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసుకుంటారన్న. వాళ్ళకున్న లక్ష్యం అది, వాళ్ళకున్న నైజం అది, వాళ్ళకున్న అలవాటు అది. ఇవాళ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి మొదలేసుకుంటే కార్టూన్స్ తోటి మొదలుపెట్టి ఇవాళ ఈరోజు కృష్ణవేణి భారతీరెడ్డి గారు, లేదంటే రోజారెడ్డి గారు, లేదంటే ఇంకా ఎవరైతే సోకాల్ వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తున్న మహిళలు ఉన్నారో ఎవరిని ట్రోలింగ్ చేయకుండా ఉంటున్నారు చెప్పండి. ఎంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి భార్యని అన్నారు, చంద్రబాబు నాయుడు గారి కోడలను అన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళకే కుటుంబాలు అన్న. వాళ్ళ స్థాయిలో వాళ్ళకుండే పరువు వాళ్ళకుంటే, మా స్థాయిలో మాకుండే పరువులు మాకుండవా? మా కుటుంబాలు లేవా? మమ్మల్ని అడిగే వాళ్ళు లేరా? మాకుండవా కుటుంబాలు? మాకు పిల్లలు లేరా? అరే రోజారెడ్డి గారు ఏం బాధపడ్డారన్న? ఒక తల్లిని బిడ్డని మార్పు చేసి కనీసం ఆమె బిడ్డ రోజారెడ్డి గారు వాళ్ళ కొడుకు వచ్చి తల్లితో చెప్పుకోలేక అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంటే ఏ స్థాయిలో వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు, ఏ స్థాయిలో ఎంత క్రూరత్వంగా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఎంత దుర్మార్గమైన వ్యక్తులను పెట్టుకొని వాళ్ళ ఐటీడీపీ నడిపిస్తున్నారు నారా లోకేష్ గారు అనేది ప్రజలు గుర్తిస్తారన్న. ఇవాళ అధికారాల్లో ఉన్నారని చెప్పేసి పట్టించుకోకపోయినా ఒకానొక రోజు ఉంటుంది. ఇవాళ ప్రతి ఇంటికి టచ్ అయింది అధికార పార్టీ అహంకారం. ప్రతి గోడ తట్టింది, ప్రతి తలుపు తట్టింది, ప్రతి మహిళకు అన్నిటికి కారణమయ్యింది. గర్భవతి ఉన్న ఇంట్లో కూడా భర్తను తీసుకొచ్చి రేపల నియోజకవర్గంలో దారుణంగా భార్య ముందే భార్యని బలవంతంగా పట్టుకొని భర్తను కొడుతుంటే బిడ్డ అల్లాడిపోయింది. నిండు గర్భవతి ఇంటిని కూల్చేస్తుంటే ఒక తల్లి బయటకు వచ్చి ఏడ్చింది. దారుణంగా కుటుంబం కళ్ళ ముందే నరుకుతుంటే కూడా చూసి తట్టుకుంది ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంత దారుణాలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తే ఇవాళ అధికార పార్టీలో ఉన్న నాయకులు ఉండగలిగే వాళ్ళ? ఎందుకు చేశారు అనేటువంటిది వాళ్ళు అభియోగం కదా. తోటా చంద్రయ్య హత్యతో పాటు ఇంకా చాలా మంది హత్యలు మొత్తం అంతా వైసీపీ అధికారాన్ని వినియోగించుకొని దుర్వినియోగం చేసినటువంటిది కూడా వీళ్ళ ఆరోపణ కదా. పబ్లిసిటీ స్టంట్లు చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు సింపతి గెయిన్ చేయటంలో నెంబర్ 1 అన్న. అందులోనే పాడలు మోయటం, కన్నీళ్లు దొడవటం. జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి గెయిన్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఆదరణగా నిలబడాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా కార్యక్రమం జరిగిన తర్వాత వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఆ రోజు భువనేశ్వరి గారిని అన్నారు అని చెప్పేసి ఆయన బాధపడినప్పుడు మేము రోడ్డు ఎక్కాం, నేను రోడ్డు ఎక్కి మాట్లాడా, నేను రోడ్డు ఎక్కి గొడవ చేశా. మరి నీ ఇంట్లో వాళ్ళు అట్లా అంటే బాధ అంటప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అంతే కదన్నా, ఎదుటి వాళ్ళని ట్రోల్ చేస్తే కూడా అంతే కదా. ఇప్పుడు వైసీపీలో ఉండేటువంటి ఏ లీడర్ని అడిగినా కూడా, ఎస్పెషల్లీ ఉమెన్ లీడర్స్ని అడిగితే ఐటీడీపీ అంత దుర్మార్గమైనటువంటిది ఇంకొకటి లేదు, ఐటీడీపీ చాలా దారుణంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది, రోడ్డు మీదకి వచ్చి చేస్తుంది అని చెప్పి అంటారు. ఓకే, ఇది నిజమా కాదా అనేటువంటిది తీసి పక్కన పెడితే వైసీపీ సోషల్ మీడియా నిజంగా ఇంత దుర్మార్గమైనది కాదా? వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళంతా సాంప్రదాయంలో అంతా శుద్ధ పూసలేనా? వైసీపీ సోషల్ మీడియా లాంటి దుర్మార్గాలు చేయదన్నా, డెఫినెట్గా చేయదు. ఒకవేళ చేసినా కూడా మా నాయకులు ఒప్పుకోరు. వాళ్ళని పిలిచి వార్న్ చేస్తారు, అట్లా చేయొద్దు మీరు, మన సిద్ధాంతపరంగా పోరాడదాం, సబ్జెక్ట్ మనం క్వశ్చన్ చేద్దాం తప్ప మీరు ఇట్లా మహిళల జోలికి కుటుంబాల జోలికి వెళ్ళొద్దు అని చెప్తానే ఉంటారు. అది విడిచిపెట్టకుండా విపరీతమైన అభిమానం ఉంటుంది జగనన్న మీద. ఎంత అంటే జగనన్నని ఏమన్నా భారతమ్మ చేత్తో అన్నం తిన్న వ్యక్తులు, ఆ తల్లి నాకు భారతీరెడ్డి గారు అనే వ్యక్తి నాకు ఒక తల్లి అని భావిస్తున్న వ్యక్తులకి భారతమ్మని అంటే ఇప్పుడు నా తల్లిని అంటే నేను ఎట్లా ఊరుకుంటానన్నా? ఊరుకోను కదా. అట్లాగే వాళ్ళకి బాధ కలిగినప్పుడు తట్టుకోలేని అసహనంతో వాళ్ళు వేస్తున్నారు తప్ప, ఆ వేసిన వ్యక్తులకు కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది, ప్రతి నాయకులు చెప్పటం జరిగింది, వద్దు చేయొద్దని. డైరెక్ట్ జగనన్న అస్సలు సహించరు, ఉపేక్షించరు. ఒక సచివాలయంలో ఉద్యోగం చేసే ఒక వ్యక్తి టీడీపీకి సంబంధించిన ఒక అమ్మాయి మీద పోస్ట్ చేశాడని చెప్పి నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు. నాకు తెలుసు పర్సనల్గా. జగనన్న ఏమాత్రం ఉపేక్షించరు. మహిళల్ని ట్రోల్ చేసినా, వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడినా, ఏమాత్రం గౌరవించకుండా వాళ్ళని కించపరిచినా అసలు ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారు
ఉపేక్షించరు. ఇది వాస్తవం. పర్సనల్గా నా కళ్ళ ముందు జరిగిన విషయం ఇది. అదే నారా లోకేష్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో చేయమని చెప్పండి. ఇంత జరుగుతుంది. ఇది ఇప్పుడు ఇవాళ భావ స్వేచ్ఛ, వాక్కు స్వేచ్ఛ అని చెప్పేసి బయటకు వచ్చి మీ ఇష్టానుసారం మాట్లాడితే మీ ఏం చేయాలో చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. నేను ఇవాళ అదే మాట అడుగుతున్నా. ఓకే, మీరు చెప్పింది ఓకేనండి. మేము మీ పోస్టులు ఇస్తే ఊరుకోరు, ప్రశ్నిస్తే ఊరుకోరు, లేదంటే ఏదన్నా మిమ్మల్ని మీరు చేస్తున్న మీరు ఏదైతే సూపర్ 6 అని మేనిఫెస్టో ఇచ్చారో అది ఇచ్చినది మేము అడిగితే ఊరుకోరు. సరే, అవన్నీ వద్దు. మీరు గవర్నమెంట్లో ఏం చేస్తున్నారో చేయట్లేదు మేము అడగం. ఇవాళ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా మీద ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నారు, మా మీద ఈ పోస్టులు వేస్తున్నారు, మీరు చర్యలు తీసుకుంటానని చెప్పండి. ఏ మహిళ పక్షంగా అయినా సరే నేను నిలబడతానని చెప్పండి. హోమ్ మినిస్టర్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ. ఎంటైర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళలందరం మేము కూడగట్టుకొని వెళ్ళి మేము ఆయనకి ఇస్తాము రిప్రజెంటేషను. మా మీద ఇవి జరుగుతున్నాయి, మీ చర్యలు తీసుకోండి అని మేము డీజీపీకో ఎందుకు అలాగో మేము వెళ్ళిన గేట్లు తీరు, వాళ్ళు రిప్రజెంటేషన్లు తీసుకోరు, ఏ పోలీసు స్పందించడు, ఏ స్టేషన్లో మేము పెట్టినట్టు కేసులు కట్టరు, ఎఫ్ఐఆర్ చేయరు. మేము వెళ్ళినా ఉపయోగం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులుగా మీరు తీసుకోండి, మీరు చర్యలు తీసుకోండి. మీరు అప్పుడు ఏ పక్షపాతం లేకుండా నిష్పక్షపాతిగా మీరు పరిపాలన చేస్తున్నారని ఒప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మేము చెప్తాం ఆ మాట, మీరు చెప్పండి ఆ మాట. మళ్ళీ క్లియర్గా అడుగుతాను. నీ మీద 12 కేసులమ్మా. అవునన్నా. 30 ఏళ్ల జైలు జీవితం. మీ హస్బెండ్ మీద దాదాపు 7-8 కేసులు అఫీషియల్గా, ఇంకా ముందు పడతాయో లేదో తెలియదు. నీ కళ్ళ ముందే, మీ పిల్లల కళ్ళ ముందే మీ హస్బెండ్ని దారుణంగా కొట్టినటువంటి ఘటన, నీ పిల్లల కళ్ళ ముందే నిన్ను కూడా వేటాడినటువంటి దుర్మార్గమైన ఘటన, చదువుకునే సిచ్యువేషన్ కూడా లేకుండా కల్పించిన సిచ్యువేషన్, వీటన్నింటికి మించి ఎప్పుడు ఎవరు ఏ వైపు నుంచి దాడి చేస్తారో తెలియనటువంటి ఒక భయం. ఇది మాత్రమే కాకుండా నువ్వు మాట్లాడితే, నువ్వు ఒకరితో కనిపిస్తే వాళ్ళతో రంకులు అంటగట్టేయటం మీ క్యారెక్టర్ అసాసినేషన్. అవసరమా కృష్ణవేణి గారు ఇదంతా? అవసరమేనన్నా. ఎందుకు? ఒక మహిళగా పాతకాలం రోజుల్లో గడప దాటి వంటగది గోడల మధ్యలో నలిగిపోయే వ్యక్తి ఇవాళ ప్రపంచ హద్దులు దాటి వెళ్ళిపోతుంది. ఆ హద్దులు దాటే విధానంలో ఎన్నో ఎత్తు పల్లాలు దాటుకోవాలి, ఈ సమాజాన్ని ఎదుర్కోవాలి. అలాంటి పరిస్థితుల్లో అంత ఫాస్ట్గా ఉన్న సమాజంలో మేము ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తుల గురించి మేము ఎందుకు ఆగిపోవాలి? మమ్మల్ని చూసి నలిగిపోతున్న ఎన్నో కుటుంబాల్లో ఉన్న మహిళలు అవ్వచ్చు, ఇబ్బందులు పడుతున్న బిడ్డలు అవ్వచ్చు, ఇవాళ మేము లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఎవరు ప్రశ్నిస్తారన్న? ఇవాళ పసిబిడ్డ దగ్గర నుంచి 90 సంవత్సరాల ముసలమ్మ వరకు రక్షణ ఉందా? ఈ రాష్ట్రంలో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎన్ని అరాచకాలు జరిగినాయి? ఇవాళ ఒక డిప్యూటీ సీఎం గారు సుగాలి ప్రీతి అని ఊగిపోయిన వ్యక్తి ఇవాళ ఎక్కడ సుగాలి ప్రీతి తల్లి ఘోష పెడుతుంది, నాకు న్యాయం కావాలి, నా బిడ్డకు జరిగిన అన్యాయానికి ఎవరైతే దాంట్లో ఉన్న వ్యక్తులు ఉన్నారో, ఆ కేసులో ఉన్న వ్యక్తులు వాళ్ళకి శిక్ష పడాలని అడుగుతుంది. అధికార పార్టీ అయిన వ్యక్తులు, ఏదైతే సుగాలి ప్రీతి పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకున్న వ్యక్తులు ఇవాళ ఎందుకు పట్టించుకోవట్లేదన్న? అలాంటి సుగాలి ప్రీతిలు ఎంతమంది ఉన్నారు ఇవాళ? ఈ రాష్ట్ర గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పసిబిడ్డ ఉయ్యాల్లో ఉన్న పసిబిడ్డ మొదలుకొని 90 సంవత్సరాల ముసలమ్మ వరకు, ఎందుకన్నా రీసెంట్గానే లాస్ట్ ఇయర్ మే టైంలో మంగళగిరిలోనే డీజీపీ ఆఫీసుకు కోతవేటు దూరంలో ఒక మహిళని దారుణంగా చంపి దగ్నం చేసి వెళ్ళిపోయారు. న్యూస్ బయటకు వచ్చిందా? ఎవరికైనా తెలిసిందా? ఎన్ని మారణ హోమాలు జరుగుతున్నాయి మంగళగిరి నియోజకవర్గంలో, వస్తున్నాయి ఆ న్యూస్లు బయటికి. ఎన్ని దారుణాలు, ఎన్ని దుర్మార్గాలు మనం చూస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో. ఒక మహిళలు ఇవాళ డైరెక్ట్గా ఉన్న సోర్స్ని, సోషల్ మీడియాని పెట్టుకొని వీడియోలు చేసి మేము ఇదిగో ఈ నాయకుల వల్ల మేము చచ్చిపోతున్నాం, ఈ నాయకుల వల్ల మేము ఇలా అయిపోతున్నాం అని చెప్పేసి ఎంతమంది బయటికి రావట్లేదన్నా? ఇలాంటివన్నీ ప్రశ్నించాలి అంటే మాలాంటి వాళ్ళు ఇలాంటివి ఎదుర్కొన్నా కూడా
లెక్క చేయకుండా దృఢంగా మేము నిలబడగలిగితేనే ఎవరైతే మహిళలు ఉన్నారో మాకు అవసరమే. ఎందుకంటే మాలాంటి మహిళలు అణచివేతకు గురవుకోకుండా మాలాంటి మహిళలు అభివృద్ధిలోకి రావాలి అంటే, మాలాంటి మహిళలు ఇవాళ బయటకు వచ్చి ధైర్యంగా బతకాలి అంటే, ఒక వ్యక్తిని ఎదుర్కోవాలి అంటే మేము అవసరమేనన్న సమాజానికి. మాకు అవసరమే. ఎవడేమనుకున్నా వీ డోంట్ కేర్. ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాలు ఇప్పుడు అత్యంత కలుషితమైపోయాయి. భుజాలు అరిగిపోయేలా జెండా మోసేటువంటి కార్యకర్తని, పార్టీ కోసం గుడ్డలు చించుకునేటువంటి క్యాడర్ని వాడుకొని వదిలేయటంలో ఈరోజు అన్ని పార్టీలు ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఆన్ రికార్డ్ చెప్పండి, రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ మిమ్మల్ని వాడుకొని వదిలేదు అన్న గ్యారంటీ మీకుందా? నమ్మకం ఉందా అసలు మీకు నిజంగా? కృష్ణవేణి పదవుల కోసం పనిచేయట్లా. ఒకటి వాడుకొని వదిలేయటానికి పార్టీ వాడుకొని వదిలేస్తుంది, లేకపోతే నాయకుడు వాడుకొని వదిలేస్తాడు, పని చేయించుకొని వదిలేస్తాడని అనే మాటకి నాకు ఇష్టమయ్యి ఆ పార్టీ మీద కానీ ఆ పార్టీలో ఉన్న అధినాయకుడి మీద కానీ అభిమానంతో లేదు. అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అన్నగా కృష్ణవేణి అని, ఎందుకంటే ఇది ఇక్కడ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కనిపించిన ప్రతి ఎదవా కృష్ణవేణితో ఇది అని చెప్పి వాడి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటూ ఉంటాడు కాబట్టి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి అనే అన్నకి కృష్ణవేణి ఒక చెల్లిగా అభిమానంతో పనిచేస్తుంది. ఆయనకి నాకు మధ్య ఉన్న బాండింగ్ అట్లాంటిది. కృష్ణవేణి రేపొద్దున అధికారం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు, లేదంటే కిరీటం పెడతాడు అని అయితే అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, మా ఇన్ఛార్జి ఎమ్మెల్యే అవ్వాలి, అయితే చాలన్నా. నాకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీలో కార్యకర్తగా ఉండటమే గొప్ప పదవి, తెలుసా అన్న. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే ఇవాళ ప్రతి ఒక్కరు గౌరవించే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో ఉన్నాడు, ప్రతి మనిషిలో ఉన్నాడు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక కార్యకర్తగా ఉండటమే పెద్ద పదవి. ఆయన రేపు వాళ్ళు వాడుకుంటారా, వాళ్ళు పదవి ఇస్తారా ఇవ్వరా అనేది నాకు అవసరంలా. కృష్ణవేణి పదవి కోసం ఎప్పుడూ పనిచేయట్లా. జగన్మోహన్ రెడ్డి నా రాజు, జగన్మోహన్ రెడ్డి నా దేవుడు, జగన్మోహన్ రెడ్డి నా సర్వస్వం అని పదవులు కొట్టేసినటువంటి ఎందరో వైసీపీ అధికారం కోల్పోయినటువంటి తర్వాత ఇప్పుడు పత్తాకి లేరు కృష్ణవేణి గారు. నేను చెప్పాలంటే ఆన్ రికార్డ్ నేను పేర్లు చెప్పగలను. ఈరోజు కూడా మీరు ఇదే చెప్తున్నారు, నాకు పదవులు అక్కర్లేదు, రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసమే, పార్టీ కోసమే ఉంటాను అని. ఎలా నమ్మాలి మిమ్మల్ని? నేను ఎలా నమ్మాలి? పార్టీ ఎలా నమ్మాలి? అసలు వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోతా కదన్నా. పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే ఈ బాధలు పడే కన్నా కూడా ఇంకా ప్రాణం ఒక్కటే కదన్నా మాకు మిగిలింది. ఇంత ఇబ్బందులు పడతా మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము అంటే ఇంతకు మించి బాధలే ఉంటాయి, ఇంతకు మించి కష్టాలే ఉంటాయి అన్న. ఇది ఎదుర్కొన్నా కూడా ఒక జైలు శిక్ష అనుభవించి 4 రోజుల పాటు భర్తని పిల్లల్ని వదిలేసి నరకం అనుభవించి, ఏంటి పోలీస్ స్టేషన్లో పోలీసులు మాట్లాడే భయంకరమైన మాటలు, ఆ ఆవేదన అనుభవించి, ఈవెన్ పోలీసు కూడా ఒక పెద్ద నాయకుడితోటి నువ్వు ఉంటేనే ఈ పదవిలో ఉన్నావు, ఒక పెద్ద నాయకుడు నీకు ఇంత పంపిస్తేనే నువ్వు ఎలా ఉంటున్నావు అని ఒక సిఐ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడినా కూడా, అవమానించినా కూడా, ఆ మాటలన్నీ కూడా నా పంటి బిగువన బిగబట్టుకొని 4 రోజుల పాటు శిక్ష అనుభవించి బయటకు వచ్చి నా పిల్లల్ని ఇబ్బంది పెట్టినా, నా భర్తని ఇబ్బంది పెట్టినా, నా తల్లిని ఇబ్బంది పెట్టినా, నా చుట్టూ ఉన్న నా కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెట్టినా కూడా నేను ఇవాళ నిలబడ్డాను అంటే ఇంకెంతకు మించి ఏముంటాయి బాధలు? పోయేదాన్ని అయితే ఎప్పుడో పోతా కదా. ఇంత అనుభవిస్తే ఇక్కడ ఉంటున్నాను అంటే పార్టీ సిద్ధాంతం ప్రకారం నేను నిలబడాలి, జెండాన్ని నిలబెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశమే కదా. ఇంకా అంతకుమించి ఏముంటుంది? పెద్ద పెద్ద నాయకులు పోయారంటే వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకి ఇబ్బందులు ఏమున్నాయో నాకు తెలీదు. నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నేను నమ్ముకున్న నాయకుడి కోసం నేను నిలబడతా. ఈ పార్టీ కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, ఆ జెండా రెపరెపలాడుతా నిలబడటం కోసం నేను నిలబడతా. ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, కూటమికి అనుకూలంగా, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా, కేసులకు అనుకూలంగా మీతో ఒక బలవంతపు సాక్ష్యం, ఒక వీడియో రికార్డింగ్ చెప్పించాలని చెప్పి ట్రై చేశారని చెప్పి నాతో కొంతమంది చెప్పారు. నిజమేనా? నిజమేనన్నా. రాజ్ కుమార్ గారిని కిడ్నాప్ చేసినప్పుడు మా అమ్మని, మా బావగారిని, మా అన్నయ్య వాళ్ళని అందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు ఎక్కడున్నా ఇమీడియట్లీగా పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రెస్ని పిలిపిస్తాము,
ప్రెస్ ముందు మేము ఎక్కడికి వెళ్ళలేదు, మాకు ప్రాణహాని ఉంది, ప్రాణభయంతో మేమే దాక్కున్నాం, అంతేగాని మాకేం అవ్వలేదు అని చెప్పేసి వాయిస్ ఇవ్వమని చెప్పేసి అంటే ఒకటే చెప్పాను నేను మా అన్నయ్యలకు కానీ ఎవరికైనా, నేను ఏది జరిగిందో అప్పటికే నా భర్త సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది, తను ట్రీట్మెంట్ చేయించుకుంటున్న పరిస్థితి ఇది ఈ రాజ్ కుమార్ గారి మీద దాడి జరిగిన నెక్స్ట్ డే ఈవినింగ్ కన్నా ఇది జరిగింది. అంటే ఒకటే అన్న, నేను చేయను, నేను ఏది జరిగిందో అది చెప్తా తప్పితే పోలీసులకా లేకపోతే ఇంకెవరికా వాళ్ళకి వీళ్ళకి భయపడాల్సిన అవసరం నాకు లేదు, జరిగినట్టు చెప్తా అని చెప్పేసి వాళ్ళు ఎంత బలవద్ద పెట్టినా భయపెట్టినా నేను చెప్పలేదన్న, చెప్పను కూడా. కృష్ణవేణి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్న, నా నీతి, నాకు ధైర్యం. ఓ సమాధానం నాకు నిజాయితీగా కావాలి, ఆన్ రికార్డ్, హానెస్ట్గా. ఇంత వేదన అనుభవించారు కదా మీరు, ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే కదా. అవునన్న. నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు అండగా నిలబడ్డారా? డెఫినెట్గా. ఎలా? ఎందుకు నిలబడలేదని, వాళ్ళ కృష్ణవేణి అనే వ్యక్తి బయటకు వచ్చి మళ్ళీ నిలబడుతుందంటే కేసులు పెట్టినా కానీ లేదంటే ఇబ్బందులు పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే కృష్ణవేణి ఎక్కడుండేదన్నా? పార్టీలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా లేకపోతే ఇవాళ యొక్క పార్టీ లేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని చూశాను, లోకేష్ గారిని చూశాను, జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూస్తున్నా. ఇవాళ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి వచ్చి ఆయనతో బాధలు చెప్పుకుంటున్నారు, ప్రతి వ్యక్తికి ఆయన ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఒక పార్టీని నిలబెట్టాలంటే ఎంతవరకు కష్టపడాలి, కార్యకర్తల కోసం నేను ఎంతవరకు అండగా నిలబడాలి, నా వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు, నేను ఇబ్బంది పడినా పర్లేదు కానీ నా వల్ల నా ఈ పార్టీ వల్ల ఏ కార్యకర్త ఇబ్బంది పడకూడదన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ప్రతి ఒక్కరికి నిలబడుతున్నారు. నా విషయంలో పర్సనల్గా ఆ పాప ఇబ్బంది పడింది, ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇమీడియట్లీగా తీసుకురండి అని మినిట్ టు మినిట్ అప్డేట్ తీసుకోకపోతే కృష్ణవేణి లేదన్న, ఇవాళ కృష్ణవేణి లేదంతే. కృష్ణవేణి లేదు, కృష్ణవేణితో పాటు ఇంకా ముగ్గురు జీవం కూడా ఉండేది కాదు. ఎందుకంటే నన్ను సాయంత్రం 6ంటికి అరెస్ట్ చేస్తానన్న, రాత్రి 9 అయింది దాచేపల్లి తీసుకెళ్ళేసరికి. ఆ నైట్ అంతా ఇంట్రాగేషన్ పేరుతోటి వాళ్ళు మాట్లాడిన మాటలకి ఇంకొక ఆడపిల్ల అయితే రిమాండ్కి వెళ్ళినాకైనా చనిపోయేది, రిమాండ్ నుంచి బయటకు వచ్చినాకైనా చనిపోయేదన్న. ఎంత దారుణంగా మాట్లాడాడంటే నా తల్లిని, నన్ను, నా భర్తని, నా పిల్లల్ని కూడా వాళ్ళు చెప్పినట్టు విని నేను కేసులు వాళ్ళకి అంగీకారంగా కనుక నేను సిగ్నేచర్ చేయకపోతే లేదంటే నాకు పార్టీ నుంచి ఇంత అమౌంట్ వస్తుందని నేను చెప్పకపోతే నా భర్తని ఇరికిస్తా అన్నారు, నా బిడ్డల్ని ఇరికిస్తా అన్నారు, నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు తెలుసా అన్న. ఒక నైట్ అంతా అట్లే నేను 2 రోజుల పాటు నేను ఏ బట్టల మీద వెళ్ళానో ఆ బట్టల మీదే ఉన్నా. ఫుడ్ లేదు, వాష్రూమ్ లేదు, ఏమీ లేకుండా కనీసం పైన కూర్చోవటానికి కూడా ఇష్టపడుకోకుండా పైన కూర్చుంటే ఊరుకోకుండా కింద కూర్చోబెట్టారు. ఏది మాట్లాడారో ఆ సర్కిల్ నన్ను వాళ్ళు కస్టడీ పేరుతోటి ఎంక్వైరీ పేరుతోటి నన్ను మాట్లాడేటప్పుడు ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వీడియో కాల్లో కాన్ఫరెన్స్లో ఉన్నారు. వాళ్ళు అట్లా వీడియో కాల్లో పెట్టి నన్ను ఇంట్రాగేషన్ చేశారు. రాత్రి 9 నుంచి మొదలు పెట్టుకుంటే తెల్లవారుజామున 3 వరకు. ఎంత దారుణమైన పదజాలంతో నన్ను ఇబ్బంది పెట్టారు అంటే ఇవాళ నేను మళ్ళీ నిలబడ్డాను, మళ్ళీ జనాల ముందుకు రావాలి అని నేను ధైర్యంగా నిలబడుతున్నానంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారేనన్న. అన్నిచ్చిన ధైర్యమే, అన్న మాతో ఉన్నాడు అన్న ధైర్యమే. ఇవాళ నేను ఎంటైర్ తెలుగుదేశం పార్టీకి అవ్వచ్చు లేదంటే అధికార పార్టీకి అవ్వచ్చు, సోకాల్డ్ ఎవరికైనా సరే నా వెనకాల గోతులు తవ్వాలి, నన్ను చూసి ఈర్చపడాలి, లేదంటే అమ్మాయిని ముందుకు రానివ్వకూడదు, ఎదగనివ్వకూడదు అనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరి వల్ల ఆ అమ్మాయి అహంకారం ఏంటి, ఎవరి వల్ల ఎవరిని చూసుకొని అనుకుంటే నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నా చుట్టుపక్కల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న. వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఉంటాను. చెప్పుకోలేని మాటలు అనుభవించారు, రాయలేనంత వేదన అనుభవించారు, ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. మీ ధైర్యాన్ని చూసి మీ కన్నీళ్లకు కరిగిపోయి వైసీపీలో ఎంతమంది పెద్ద నేతలు ఉన్నా కూడా
జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రేమగా దగ్గర తీసుకొని చెల్లెమ్మ కృష్ణమ్మ అని పిలుస్తున్నారు. ఐ వాంట్ ఆస్క్ యూ వెరీ సిన్సియర్ అండ్ సీరియస్ క్వశ్చన్. ఈరోజు ఆయనంత ప్రేమగా మిమ్మల్ని స్వీకరించారు కాబట్టి, పిలుస్తున్నారు కాబట్టి ఓకే, రేపు ఈ ప్రేమ తగ్గదని గ్యారంటీ ఏంటి? ఒకవేళ ఈ ప్రేమ తగ్గితే మీరు వైసీపీలో ఉంటారని గ్యారంటీ ఏంటి? ప్రేమ గౌరవం తగ్గిద్ది అని నేను అనుకోనన్నా. ఎందుకంటే అప్పుడు అధికారం వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనుల్లో ఆ బిజీలో కొంచెం టైం గ్యాప్ రావచ్చేమో. అందువల్ల నన్ను లక్ష్య పెట్టట్లేదు, నాకు గౌరవం ఇవ్వట్లేదు, నాతో మంచిగా మాట్లాడలేదు అనుకోవడానికి కుదరదు. కుటుంబాన్ని చూసుకునే టైమే ఉండదన్న ఆ టైంలో. అలాంటప్పుడు నన్ను దగ్గరికి పిలిచి నాకు గౌరవం ఇచ్చి నన్ను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాలి అనుకోవటం నా పిచ్చితనం. అప్పుడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది నోట్ చేసుకోండి. అధికారంలో పీక్స్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడే నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆ రోజు ఏ గౌరవం ఉందో ఈ రోజు ఆ గౌరవం ఇంకొంచెం ఎక్కువైంది తప్ప తగ్గల. రేపు తగ్గిద్దని నేను అనుకోవట్లా. తగ్గినా ఇబ్బంది ఏం లేదు. ఆయనకున్న బిజీ వల్ల లేదంటే ఆయనకున్న పనుల ఒత్తిడి వల్ల ఆయన పనుల్లో ఆయన ఉంటారు తప్ప నా కోసం నాకు ప్రత్యేకంగా నాకు టైం ఇచ్చి నాకు కావాల్సింది మీరు చేసి పెట్టడం అని అడగటం నా పిచ్చితనం. నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పనిచేసే వాళ్ళకి అవి కావాలన్నా. నేనేమే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు కదా. అభిమానంతో ఇప్పుడు మీరు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కాదన్నా, నా కుటుంబ సభ్యుడిగా నా అన్నయ్య అయితే నేను ఎట్లా పని చేస్తానో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను అంతే పని చేస్తున్నా. నా అన్న అయితే నా అన్న పట్టించుకోవట్లేదు, అలుగుతాను, ఇంట్లో వాళ్ళు అయితే మాట్లాడట్లేదని ఫీల్ అవుతాను. తర్వాత అయినా మాట్లాడతారు కదా, అంతే. మా అన్నయ్య కోసం నేను పని చేస్తున్నానన్నా, నా అన్న కోసం నేను పని చేస్తున్నా. ఆయన పట్టించుకోకపోయినా లేదంటే రేపొద్దున నాకు అవకాశం ఇచ్చినా అవకాశాలు ఇవ్వకపోయినా ఇబ్బంది ఏం లేదు నాకు. రెండు ముఖ్యమైన ప్రశ్నలతో ముగిస్తాను కృష్ణవేణి గారు. ఇందాక చెప్పుకున్నట్లుగానే కూటమి ఇంకా పదవీ కాలంలో ఉంది. రాబోయేటువంటి రోజులు మరింత దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే వేటాడుతున్నారు. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ కేసుల్లో బుక్ చేస్తున్నారు. ఇక మీ విషయానికి వస్తే మీకు బెయిల్ వచ్చినా కూడా షూరిటీ పెట్టడానికి చాలామంది ముందుకు రానివ్వలేదు. అయినా కూడా మేమేంటో చూపిస్తామనుకున్నటువంటి కూటమి సర్కార్కి ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పాను కదన్నా, వాళ్ళు ఏంటో చూపిస్తాము అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తుల మీదో నాయకుల మీదో అరెస్టులతోటో రిమాండ్లతోటో చూపించేది ఏం లే. భయపడే పరిస్థితిలో లేరు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, బీసీ బిడ్డల్ని ఇవాళ ఉప్పల్ హారిక గారిని అవ్వచ్చు, నా విషయంలో అవ్వచ్చు, రాష్ట్రం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే నా కుటుంబంతో మొదలేసుకొని జోగి రమేష్ గారి భార్య దగ్గర ఆగింది. జోగి రమేష్ గారి భార్య మీద కూడా మొన్న కేసు పెట్టినప్పుడు పోలీసులు ఆమె జుట్టు పట్టుకొని లాగి ఇబ్బంది పెట్టారు. భర్త అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు ఆవేదనలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ భర్తతో మాట్లాడుకోవాలనో జరుగుతున్న విషయాల మీద ఏం చేయాలన్న అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు భార్య వస్తే ఆమె ఇంట్లో నుంచి బయటికి రాని వ్యక్తి, అసలు ఈ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి, ఆమె వచ్చినప్పుడు ఆమె వాళ్ళ భర్త దగ్గరకు వెళ్తున్న వ్యక్తిని ఆమెతో జుట్టు పట్టుకొని వెనక్కి లాగారు. నీ ఇంట్లో లాంటి వ్యక్తులు కాదా? నీ ఇంట్లో లాంటి మహిళలమే కదా మేము, నీ ఇంట్లో లాంటి వ్యక్తులమే కదా మేము, మాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా, మేము ఆడవాళ్ళమే కదా, మీ ఇంట్లో వాళ్ళైతే మహిళలు మేమైతే మహిళలం కాదా? ఇలా బీసీలను ఇబ్బంది పెట్టి మేము ఏదో సాధించాము, లేదంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని అరెస్టులు చేసి రిమాండ్లు పెట్టి మేము సాధించాము, మీ నోరు మూపిస్తాము అని డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని రాష్ట్రానికి మీరు ఏదైతే చేస్తామన్నారో, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం మాట ఇచ్చారు, ఇవాళ ఏం చేస్తున్నారు? లేదంటే ఇవాళ హిందూ పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి గోమాంసం 100 కేజీలు దొరికితే దానికి సమాధానం లేదు. ఈ రోజుకి కూడా రాష్ట్రంలో మహిళలు బయటకు వచ్చి మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి అని చెప్పుకుంటున్నా దిక్కులేదు. రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా గాంజా కానీ లేదంటే ఈ చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా ఇవాళ మద్యం దొరికే పరిస్థితి, బెల్ట్ షాపులు పెట్టుకొని. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో మీ స్వార్థాలతోటి మీ సంచులు నింపుకోవటానికి వాళ్ళ మెడికల్ కాలేజీలు కూడా, ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్లో ఉన్న పరిస్థితి నుంచి ప్రైవేటీకరణ చేయడానికి మీ సంబంధించిన వ్యక్తుల
ఖజానాలు నింపుకోవడం ప్రయత్నంలో ప్రశ్నిస్తే ప్రజలకు తెలుస్తుందేమో, మేము చేసే పాపాలన్నీ ప్రజలకు తెలిస్తే మమ్మల్ని వ్యతిరేకిస్తారన్న ఉద్దేశం తప్ప ఎక్కడా ప్రజలకు మేలు చేసే ఉద్దేశంగా గవర్నమెంట్ వెళ్ళట్లేదు. కాబట్టి మేము ప్రశ్నిస్తాము, మీరు చేసే ప్రతి తప్పుని ఎత్తి చూపిస్తాము, మీరు తప్పు చేయకోకుండా ప్రజలకి ఏవైతే సంక్షేమ పథకాలు మేము ఇస్తామన్నామో అవి మీరు ఇస్తా అన్న సూపర్ 6 నెరవేర్చండి. అంతే తప్ప మా మీద మీరు ఎన్ని చేసినా మీకు టైం వేస్టు, లేదంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి టైం వేస్టు, లేదంటే లాయర్లకు టైం వేస్ట్ తప్పితే మీరు ఇబ్బంది పెట్టినంత మాత్రాన, కేసులు పెట్టినంత మాత్రాన, రిమాండ్లో పెట్టినంత మాత్రాన ఇంత ఈసమెత్తు కూడా భయపడే పరిస్థితుల్లో కానీ, అధైర్యపడే పరిస్థితుల్లో కానీ ధైర్యం సన్నగిల్లిపోయి అమ్మో మాకెందుకులే పార్టీతోటి రాజకీయాలతోటి మాకెందుకులే అనే పరిస్థితి కానీ లేదన్న. వద్దు అనుకున్న పక్కన ఉండే వాళ్ళని కూడా మీరే పార్టీలో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి బయటికి తీసుకొస్తున్నారు. మీరు మా జోలికి రానంత కాలం ఇబ్బంది ఏం లేదు. మీరు ఎప్పుడైతే మమ్మల్ని కదిలిస్తే మా అంత వైఎస్ఆర్సీపీ అంత ఉవ్వెత్తుని ఎగిసిపడే అంత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, మా జోలికి రానంత వరకు ఓకే. మా జోలికి వస్తే ఎంత దారుణంగా మీరు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారో అంతకంటే బలంగా పనిచేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధంగా ఉంది. నాయకులైనా కార్యకర్తలైనా ఎవరైనా సరే మీరు దయచేసి మీరు చెప్పిన సంక్షేమ పథకాలు చేయండి తప్ప మా జోలికి రావటం వల్ల మీ టైం వేస్ట్, డిపార్ట్మెంట్ టైం వేస్ట్, ప్రభుత్వ డబ్బు వేస్ట్. మా మీద పెట్టే టైము రాష్ట్ర అభివృద్ధి మీద, ఏదైతే అమరావతి ఐకానిక్ స్టేట్ అని చూపిస్తున్నారో ఆ డెవలప్మెంట్ల మీద పెట్టండి. మా మీద పెట్టడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏముండదన్న. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క, ఆమె శివంగి అని మిమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. నేను కూడా చాలా ఏళ్ళుగా మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి కొంతవరకు ఏకీభవిస్తాను. టీడీపీ జనసేన సంఘం తర్వాత మీరు ఎదిగితే ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు వైసీపీలోనే ఉన్నారు అనేటువంటిది నేను ఆన్ రికార్డ్గా చెప్పేటువంటి మాట. ఈ వేదనలోంచి కన్నీళ్ళలోంచి కొత్తగా తయారయ్యారు కదా కృష్ణవేణి గారు. మీరు మీ స్కెచ్ ఏదో ఉండే ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్సీపీలో ఒక పొజిషన్లో నేను మిమ్మల్ని చూస్తానా, చూడగలనా? భగవంతుడు దయ అన్న. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎట్లా ఉన్నా కూడా మాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మేము విల్లింగ్ పార్టీలో ఫాలోవర్స్గా ఉంటే చాలు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ అన్న సీఎంగా ఉన్నప్పుడు అదే కృష్ణమ్మ అనే అదే ఆప్యాయంగా పిలిచి 2 మాటలు మాట్లాడినా చాలన్న మాకు. ఆయన ఏమి ఇవ్వాల్సిన లేదు, మమ్మల్ని ఎక్కడా కూర్చోబెట్ట అవసరం లేదు. భగవంతుడు మనకు ఏమి రాజకీయాల్లో ప్రజలకు దగ్గర అవ్వాలంటే, ప్రజలకు సేవ చేయాలంటే, మీరు నమ్ముకున్నటువంటి అధినేత ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏదో ఒక పదవి అయితే ఇంపార్టెంట్ కదా. కోరుకోవడంలో తప్పేం లేదు కదా, అవకాశం వస్తే తీసుకోరా. పదవి లేకుండానే పనిచేస్తున్నాం కన్నా. ప్రజలకు చేరువవటానికి, ప్రజల సమస్యలు కనుక్కోవటానికి, ప్రజలతో మనం మమేకం అవటానికి, ప్రజల గొంతు మనమే వినిపించటానికి ఆల్రెడీ పనిచేస్తున్నాం కదా. దానికి పదవే ఎందుకు? పదవి లేకపోతే పని చేయలా? పదవి ఉంటేనే నా పార్టీ. ఇవాళ ఎవరైనా పార్టీ రాజీనామా చేసి అధికారం పోయిందని వెళ్ళిపోయే వాళ్ళకి అవ్వచ్చు, లేదంటే పార్టీలో ఉండి ఇవాళ బాధపడే వాళ్ళకి అవ్వచ్చు. ఒకటే సూటి ప్రశ్న, పదవి ఉంటేనే నా పార్టీ. పదవి కోసమా పార్టీలో పనిచేస్తుంది? అధినాయకుడి కోసం పనిచేస్తున్నామా, లేదంటే పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామా, పార్టీలో మనం ఉన్నామా అనేది చూపించుకోవడం కోసం పనిచేస్తున్నామా? పార్టీ అభివృద్ధి చెందాలి, అధినాయకుడు సీఎం అవ్వాలి, మనల్ని ఆదరించే నాయకులు ఎమ్మెల్యే అవ్వాలి. ఇంకా అంతకుమించి ఏం కావాలన్నా మనకు పార్టీలో పదవి ఉంటేనే పనిచేస్తాం అనేది అది స్వార్థం. పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు మనం చేరువుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చిన సంక్షేమం ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అది జనాల వరకు మనం చేర్చగలుగుతున్నామా, ఆ వారధులుగా మనం పనిచేస్తున్నావా లేదనేది ఒక నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్త లక్ష్యం. అంతే అన్న. ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని మళ్ళీ నేను ఇట్టి పరిస్థితిలో తిరిగి అధికారంలోకి రానివ్వను అనేటువంటిది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నుంచి టీడీపీ హార్డ్ కోర్ కార్యకర్త చెప్తున్నటువంటి మాట. నువ్వు ఓడిపోయావని చెప్పి ఈరోజు నేను నిన్ను వదిలిపెట్టేది లేదు, నీ జెండా నిన్ను వదిలిపెట్టేలేదు, ఊపిరున్నంత వరకు నీతోనే ఉంటాను అని చెప్పి కరడు కట్టిన వైసీపీ కార్యకర్త కాలరెగేస్తూ చెప్తున్నటువంటి మాట.
ఎవరు రాబోయేటువంటి రోజుల్లో నిలబడతారో, ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా చూద్దాం, మీరు నేను. సో ఏది ఏమైనప్పటికీ మళ్ళీ మీకు ఆన్ రికార్డ్ థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ ఎందుకంటే చాలామంది మిమ్మల్ని ఇంటర్వ్యూస్ కోసం అడిగారు, అయినప్పటికీ కూడా మీరు డైల్ న్యూస్కి అవకాశం ఇచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. డైల్ న్యూస్కి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.